అంటే పార్టీ గెలవ ముందుకు ఒరిజినల్ గా కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం, పార్టీ గెలిచినాక అనవసరం వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. అవసరం లేని వాళ్ళకి మీకు కూడా అదే అనుభూతి అంతే కదా. టికెట్ ఇచ్చి తీసుకోవడం ఇట్లాంటివి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి మేము శిశురాళ్ళం, కార్యకర్తలం. కాంగ్రెస్ పార్టీని ఒక రోజు ఏ రోజు కూడా మా దైవంలాగా భావించుకుంటాం. సోనియమ్మ అంటే మా అమ్మ లెక్క భావించుకుంటాం. తల్లి ఆమె చేతుల మీదనే నాకు పోస్ట్ వచ్చింది నేషనల్. సో నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టం మాకు, ఆ జెండా పిచ్చి మాకు. కాంగ్రెస్ పార్టీ కోసమే బతాం. ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు 100 మంది. ఈ పార్టీ ఓడిపోగానే మళ్ళీ పార్టీలో పోతారు. మేము భూమిగా మేము టికెట్ రాలేదని పోయి పోటీ చేయాలనుకుంటాం తప్ప మేము నేళ్ళు కష్టపడ్డామని వేరే ప్లేస్లోకి వెళ్ళి ఇండిపెండెంట్ కొట్లాడాలనుకుంటాం. లేకుంటే పెద్దలు మాట్లాడితే మళ్ళీ ఏదో పార్టీకి పని చేస్తాం తప్ప మేమేం వీళ్ళ లెక్క పార్టీలు చేంజ్ అయ్యి అక్కడ కోట్లు సంపాదించుకొని ఇక్కడ ఏమి ఉండవు మాకు. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ కి టికెట్ రాలేదు, ఎందుకు రాలేదు అని అంటే ఇగో ఇట్లా దురుసుగా మాట్లాడతాడు అని చెప్పి కాళ్ళు మొక్కాలనా, అమ్మాయిలను పండబెట్టి పరుపులు వేయాలనా? లేదు కదా. అమ్మాయిలు నేర్పియాలి, మా పార్టీ నేర్పియాలి, మా పార్టీ సిద్ధాంతాలు. అంటే కొందరు పెద్దలు మాట్లాడతారు కదా రాజకీయాల్లో కొన్నిసార్లు తగ్గాలి కొన్నిసార్లు నెగ్గాలని చెప్పి. తగ్గాలి ఎగ్గాలంటే నేనేం తప్పు చేసినప్పుడు తగ్గుతా. తప్పు ఏ రోజు కూడా తప్పు చేయలే. మా సీఎం గారు ఉన్నారు రేవంత్ అన్న గారు, నమస్తే అన్న అంట. మా బట్టి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, తనని నమస్తే అన్న అంట. ఓకే, అన్ని విధాలుగానే నేను ఉన్నా, ఏ రోజు కూడా తగ్గలేదు ఎక్కలేదు. ఆ రోజు పార్టీ లేనప్పుడు అదేలాగున్నా పార్టీ ఏ వంగి దండాలు పెట్టాలన్నా, పొడుగు దండాలు పెట్టి కాళ్ళ మీద బొర్రు కూడా జపాలు చేయాలి, చేయలేం కదా. ఎందుకు చేస్తాం? అవసరం ఏముంది? ఈ రకంగా మాట్లాడితేనే కొంచెం వాళ్ళకి అవతల వాళ్ళకి ఇబ్బందికరం ఉంది. ఇబ్బందికరం ఏముంటది? ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. దొంగ మాటలు ఎందుకు ఏమంటారు? ముందర సాటదాపలు వెనకంగా సురుకు పెట్టాలన్నా అట్లాంటి వాళ్ళు సెట్ అవుతారా? అవన్నీ అవుతాయి. ఎందుకంటే నాకు రేవంత్ అన్న ఇష్టమే, బట్టి విక్రమార్క ఇష్టమే, వీళ్ళందరికంటే మదన్న ఇష్టమే, ముఖేష్ అన్న ఇష్టమే, దానమన్న ఇష్టమే, మన అంజన్ కుమార్ యాదవ్ ఇష్టమే. తెలంగాణలో 119 అసెంబ్లీలలో మా పార్టీ కాకుండా వేరే ఎమ్మెల్యేలు కూడా ఇష్టమే. నేను ఓనికేం తప్పు చేయలే, ఓనికేం గెట్టు పంచాయతీ భూమి పంచాయతీ గడవయి నేను ఏం కబ్జాలు చేసుకోలే. నా సొంతంగా నాకు బాలదందా ఉంది. ఆ పైసలు ఇంట్లోకి వెళ్ళి పైసలు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టినా తప్ప కాంగ్రెస్ పార్టీ పైసలు తీసుకుని ఏ రోజు నా ఇంట్లో పెట్టి 10 లక్షలు సంపాదించి 1 కోటి రూపాయలు సంపాదించి ఏం అవసరం అన్నా మరి నమ్మిన పార్టీ కోసం సొంత ఇంటి పైసలు ఖర్చు చేసుకొని రాజకీయం చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అంటున్నారు. 2 అంశాలు మిత్రమా. అమ్మకి జ్వరం వచ్చింది, జన్మనిచ్చింది, మరో జన్మనిచ్చింది కాంగ్రెస్. అట్లా భావించుకుంటే వాళ్ళకి ఏం చెప్పలేవు. అందరికి ఏమో ఇట్లా దులుపుకుంటట్టుంటే మాకు కత్తివేటి ఇట్లా చీరుకుంటట్టుంటది కాంగ్రెస్ అంటే. 3 రంగుల జెండా నన్ను వెళ్తుందంటే ఇట్లా బ్లడ్లోకి వెళ్ళి వెళ్తుంది మాకు, అంతే, ఏం లేదు. అంతటి కరుడు కట్టిన కాంగ్రెస్ వాదైనటువంటి మీరు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారలే, నేను పార్టీ మారలే. ఇండిపెండెంట్ పోటీ చేద్దామని పోతే అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళే ఫోన్ చేసి వద్దు నువ్వు పోటీ చేయొద్దని చెప్తే పార్టీకి పనిచేసి. పార్టీ మారలేదా? పార్టీ మారలే. వేరే పార్టీ కండువా శ్రీనివాస్ యాదవ్ గారి భుజం మీదికి రాలేదా? పార్టీ కాదు అది, కిసాన్ సంఘం. ఓకే, పార్టీ కాదు అది, కిసాన్ సంఘం సింబల్. నేను ఏది బీజేపీ బీఆర్ఎస్ లాంటి పార్టీలకు పోయి లంగల పార్టీలకు పోయి లంగని కాలే. నేను ఒక రైతు పార్టీలకు పోయి రైతు సంఘం ఉన్న ఒక స్థాంపులో పోయి అల్లకెళ్ళి పోటీ చేద్దామని పోతే అదే కాంగ్రెస్ పార్టీ ఇదే ఆఫీస్కి వచ్చి 4 పెద్ద మనుషులు వచ్చి నువ్వు పోటీ చేయొద్దంటే చలో ఢిల్లీకి పోయినా మళ్ళీ సేమ్ పొజిషన్. 4 రోజులకే పార్టీ మారినట్టంటే 30 మంది లంగాలీల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఎమ్మెల్యే పదవులు గెలిచిన సిగ్గులేని లంగానా కొడుకులు. అంటే ఈ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఎందుకంటే మా లోపల పెయిన్ ఉంటది కాబట్టి దొంగనా కొడుకులు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని కూడా మేడంని కూడా తిట్టిన నా కొడుకులు కూడా పోయి అల్లకు పోయి బీఆర్ఎస్ లో పోయి ఇళ్ళ ఉన్న కార్యకర్తల్ని తీసుకొచ్చి బొంద పెట్టిరు, కేసుల పాలు చేసిరు, అనేక మందిని హింస పెట్టిన నా కొడుకులు వచ్చి మళ్ళీ వచ్చి గాన్నే కూర్చుంటుంటే మా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు రాదా బాధ ఉండదా? కోపం బాధ ఉంటది. కోపం కంటే అదే బాధ కోపం మీద బరాబర్ ఉంటాం. ఏమవసరం? కోపం మీద ఉంటలేను, బాధతో ఉంటున్నాం మేమంతా. మళ్ళీ ఒకటి ఏం చెప్తున్నా అంటే అవుతా ఫుల్ గవర్నమెంట్ వచ్చింది, మనకి ఏం అవసరం? కార్యకర్తకి విలువ. జెండా పట్టుకొని ఇక్కడ భుజాలు కాసేటట్టుగా 20-30 ఏళ్ళ నుంచి జెండాను కాపాడినటువంటి కార్యకర్తలకు విలువ. సర్పంచ్ ఎలక్షన్లలో, ఎంపీటీసీ ఎలక్షన్లలో వార్డు మెంబర్లు నిలబడ్డలకు, వార్డు కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు నువ్వు పార్టీని గుర్తించినోని, పార్టీ కష్టాలలో ఉన్నోని పట్టించుకొని నువ్వు చైర్మన్లు ఇవ్వాలి, వైస్ చైర్మన్లు ఇవ్వాలి, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇవ్వాలి, మున్సిపల్ శాఖలలో ఇవ్వాలి. కానీ అనాముకుని 4 కోట్లు ఉన్నాయి, నిన్ననే రిటైర్మెంట్ అయిన ఐఏఎస్కి ఏం పని నీకు రాజకీయాలలో? ఐఏఎస్కి ఏం పని నీకు? ఐపీఎస్కి ఏం పని నీకు?
మీకు ఎందుకు ఇవ్వాలి? అంటే రాజకీయాలలో ఐఏఎస్ ఐపీఎస్ రావాలి, ఏమవసరం వాళ్ళు వస్తే అక్కడ సుఖంగా ఏసీలో పడినావు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏసీలలోనే గదే గడిలో వ్యవహారం చేస్తావు నువ్వు. ఐఏఎస్ లైఫ్ మరి ఇన్ని రోజులు కష్టపడ్డ నాలాంటి కార్యకర్త ఐఏఎస్ సినిమా హీరో రాగానే ఇక్కడ నిలబెట్టంగానే మరి మేము కష్టపడ్డోళ్ళం ఇక్కడ వాళ్ళు అని ఎనీ పార్టీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఎనీ పార్టీ ఇండియన్ కాన్స్టిట్యున్సీ ఎక్కడికి పోవాలి? వీళ్ళు 20 ఏళ్ళు ప్రజల మధ్యలో ఉండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పింఛన్లు, హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, దుదికాన్ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్, అనేకమైన గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి సూపరింటెండెంట్లతో మాట్లాడి మంచి బెడ్లు ఇప్పించి ఆపరేషన్లు చేపించి అపోలోలలో బిల్లులు 15-20 లక్షలు అయితే ఆ బిల్లులు తక్కువ చేపించి ప్రతి అమ్మకు అయ్యకు స్కూల్ ఫీజుల కానించి కాలేజ్ ఫీజుల కానించి బీటెక్ సీట్లల్లో ఈసీ మెడికల్ సీట్లలో 10 లక్షలు తక్కువ చేసి బీటెక్ సీట్లలో 5 లక్షలు తక్కువ చేసి స్కూల్ ఫీజులలో 1,00,000 ఉంటే 50,000 తక్కువ చేసి నారాయణ చైతన్య గాయత్రి ఫ్రిడ్జ్ లాంటి కాలేజ్ ఇంటర్ కాలేజీలలో లక్షల రూపాయలు ఉంటే మళ్ళీ లక్షల రూపాయలు లెటర్ ఐడీలో మీద చేసి వీళ్ళంతా ఒక గుమ్మడికాయ తిరిగేంత జమ చేసుకున్నాగా నియోజకవర్గంలో తక్కువ వస్తాడు. ఓ సినిమా హీరో అంటాడు, ఓ ఐఏఎస్ అంటాడు, ఒక బిజినెస్ మ్యాన్ అంటాడు. ఈ లొటపీస్ గాళ్ళకి ఏం అవసరం ఇలా తెలియదా? ఆ రోజే చెప్పాలి సభ్యత్వం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరగకుర్రా బాబు, 30 కోట్లు ఉన్నాయా, లేకుంటే పరుపులలో పరుపులు వేస్తారా, కాళ్ళు మొక్తారా అని చెప్తే ఆ రోజు రావాలనో వద్దు అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకుంటాం. బాధతో చెప్తున్న కాంగ్రెస్ ఒరిజినల్ క్యాడర్కి చెప్తున్నా, ఇది వచ్చిపోయే సౌటగాళ్లకు సన్నాసులకు ఎదవనా కొడుకులకు కాదు. ఇలా మా సీనియర్ కాంగ్రెస్ లో ఒకటి అడగాలనుకుంటున్నా నేను, ఏం చేస్తున్నారు మీరు? అంతకుముందు మాట్లాడిన మాటలు ఇవ్వాల లేవు, మీ మంచి వ్యక్తులు ఉండొచ్చు కానీ నువ్వేం చేస్తున్నావు కార్యకర్తలకు? నువ్వు డబ్బులు ఇస్తే ఇయ్యమంటలేం, మేము బ్రోకర్లం అయితామంటలేం, మేము ఉష్క దందాలు చేస్తామంటలేం, మీ ఇండ్ల మీద వసూలు చేస్తామంటలేం. మమ్మల్ని గుర్తించు, ఇంటికి వచ్చినప్పుడు ఏమయ్యా బాగున్నావా, ఒరిజినల్ కాంగ్రెస్ నువ్వు 10-20 ఏళ్ళ నుంచి కష్టపడ్డావు, దా పక్క కూర్చోండి. కాంగ్రెస్ లో కార్యకర్తల కరువు తక్కువైందంటారా? 100% తక్కువైంది. ఏడా విలువ ఉంది? ఏఐసిసి కమిటీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? కాంగ్రెస్ పార్టీ గొప్పది, ఆ సిద్ధాంతాలు అమలు అవుతలేవని చెప్పి. ఆ రోజు ఎప్పుడు వస్తుంది అంటారు అమలయ్యే రోజు? నాలాంటోడు అయినప్పుడు వస్తుంది, నీలాంటోని కూడా లైఫ్ వస్తుంది. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి పొద్దున టికెట్ అనౌన్స్ చేసి మళ్ళీ సాయంత్రం వాపస్ తీసుకోవడం వెనుక ఉన్న అంతరం ఏంటంటే కుల్లాగా ఏం చెప్తారన్న మీరు? అదే నువ్వు చెప్పినావు కదా, కాళ్ళు మొక్కకుంటే ఇట్లనే ఉంటారు అని చెప్పేసి. మేము పీజీఆర్ లాగా బతకాలనుకుంటున్నాం అంతే. ఇప్పుడున్న నాయకులంతా ఎవరు మాకు సంబంధం లేని విషయం, మేము ముఖేష్ గౌడ్ లెక్క బతకాలనుకుంటాం. మాకు మా అంజన్ కుమార్ యాదవ్ ఇట్లానే ఉంటే రాబోయే రోజుల్లో అవకాశాలు ఇంకా రాకపోవచ్చు, మరి అప్పుడు ఎట్లా? పార్టీ టికెట్ ఇవ్వకపోవచ్చు కానీ జనాల అభిమానం తగ్గదు కదా సేవ చేసిన రోజు. నువ్వు రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అయిపోయి పడిపోయినావు, నేను ఎత్తుకుపోయి నేను ఒక హాస్పిటల్ వేసిన తర్వాత నువ్వు బతికినంగా వచ్చి నా మీద ఎల్లకాలం నా ఫోటో బ్యానర్ చూసినప్పుడు అయితే గుర్తు పెట్టుకుంటావు, నేను నిలబడ్డప్పుడు అయితే నువ్వు ఓటు వేస్తావు కదా, గజాలు నాకు కావాలి. సీనన్న మీకు ప్రజల్లో ఇంత అభిమానం ఉంటే ఎందుకు మరి పార్టీలు ఎమ్మడి తిరగడం? మీరు ఇండిపెండెంట్ గా దానికి కూడా ఒక రోజు వస్తుంది. నేను ఒకటే దానికి ఏం కంకణం కట్టుకొని లేను, మళ్ళా గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మీద మళ్ళా మాట్లాడతానే. నేను పార్టీలో గెలుస్తా టికెట్ ఇస్తే, లేకున్నా గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే ఉంటా. కాంగ్రెస్ పార్టీ మా రక్తం, కాంగ్రెస్ పార్టీ బ్యానర్ లేకుంటే ఇక్కడ పోము. నాకు సోనియా గాంధీ మేడం న్యాయం చేసింది, రాహుల్ గాంధీ గారు న్యాయం చేసిరు. నాకు పార్టీ రూలింగ్ లో లేనప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు కదా. ఒక బీసీ ఒక గొల్లోళ్ళ ఇంట్లో పుట్టిన ఒక బిడ్డకు, ఒక బహుజన బిడ్డకు ఏఐసిసిలో అంత చిన్న ఏజ్లోనే తీసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓబీసీ డిపార్ట్మెంట్ అయినా, ఎస్సీ సెల్ అయినా, ఎస్టీ సెల్ అయినా, మైనార్టీ సెల్ అయినా, ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో అయినా మేమంతా కష్టపడ్డోళ్ళం. ఎలక్టెడ్ సిస్టంలో పనిచేసిన నేను యూత్ కాంగ్రెస్లో ఎలక్టెడ్గా గెలిచినోని. నేను ప్రతి కొన్నేళ్ల నుంచి యూత్ కాంగ్రెస్ స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చినోని. ఏదో సాదా బైరామలో వచ్చినట్టు మార్కెట్లో దొరికిన కొత్తిమీర కట్టని కాదు కదా. 100% వలస వచ్చిన కాంగ్రెస్ వాదులకు కొంత వ్యత్యాసం ఉంటుంది అంటారా? ఎవ్వనుకుండదు, మేము బరాబర్ కూర్చుంటాం. గిట్లనే గాంధీ భవన్లో అయినా, సోనియా గాంధీ మేడం ముందడైనా, రాహుల్ గాంధీ గారి ముందడైనా, ఎందుకంటే సాయం కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పి కూర్చుంటాం. మీ లెక్క పోయి ఈ పార్టీలో తిట్టి ఆ పార్టీలో సంపాదించుకొని ఇట్లా తిరిగేటోళ్ళం కాదు. 100 కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒరిజినల్ కార్యకర్తకు ఉన్న హక్కు ఇది. ఎందుకంటే అమ్మనాయన 4 పిల్లల్ని కన్నప్పుడు ఆస్తిల బరాబర్ భాగం ఉంటుంది, కొట్లాడతాం, టికెట్ తెచ్చుకుంటాం. అన్న మీరు ఇందా మాట్లాడినట్టు మేము కాంగ్రెస్ పార్టీ అంటే కోసుకునే అంత అభిమానం ఉంది మాకు అని అన్నారు కదా. అంత అభిమానం ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చి మళ్ళీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చెప్పాలి, మీడియా మిత్రులు ప్రజానికని చెప్పాలి. నా బాధ నేను బాధపడ్డా. నా కార్యకర్తలు 1000 మంది ఏడ్చిరు నా దగ్గరకు వచ్చి. ఓ డిస్టిక్లలో కూడా నేను V6లో వచ్చిన వీడియోలు కూడా వినిపిస్తాను నీకు. ఓ ముసలాయన అంటుంటాడు ఆడే గెలిచాడు సీన్ గాడు ఇండిపెండెంట్ ఇస్తే అని. సరే మళ్ళీ కూడా
ఫిర్ బి పార్టీ కట్టుబడి పడ్డా. ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎంపీ ఎలక్షన్ల నాగేందర్ అన్న కష్టపడితే మన 14,500 ఓట్లు పడ్డాయి నా డివిజన్ లా. సీనియర్ నేను మీ ఇంటర్వ్యూకి వస్తే మీ లోకల్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఒక నా తెలిసిన మిత్రుడు ఉంటే ఫోన్ చేసిన, ఇట్లా సీనన్న ఇంటర్వ్యూకి వెళ్తున్నా మరేం సంగతి అది అని మాట్లాడితే, ఆయన సీనన్న చాలా ముక్కుసూటి మనిషి, ఎవరికి భయపడాడు, అది ఇదేదో ఇంటర్వ్యూలల్లా ఏం చేస్తారంటే పొగుడుతారు, మా అన్న మంచోడు, మా అన్న మంచోడు, ఆ అన్న మంచోడు అని. నేను పార్టీ మంచిదని చెప్తున్నా, ఏ అన్న మంచోడు అని చెప్తలేను. అన్న మంచోడా చెడ్డోలా ప్రజలు నిర్ణయిస్తారు. కొడితే చంద్రబాబు నాయుడు 25 సీట్లకు పోయిండు 2018-19లో. మళ్ళా కొడితే జగన్మోహన్ రెడ్డి 2029లో 11-12 సీట్లకు వచ్చిండు. రేపు ఆ కొట్టుడు తెలంగాణలో లేకుండా కేసీఆర్ ను కొట్టినట్టు మనం కొట్టకుండా కార్యకర్తల్ని ప్రజలు నాకు బాగా చేయమని చెప్తున్నా. డైరెక్ట్ గా ఎవరిని అంటున్నారు ఈ మాట? నేను ఎందుకంటున్నా, పార్టీలో ఉన్న పెద్ద మనుషులందరినీ సరి చూసుకొని పని చేద్దామని అంటున్నా. నేను ఎవరిని తిడతలే, ఇప్పటికి సగం తప్పులు జరుగుతున్నాయి, ఆ తప్పులు జరగకుండా చూడాలని చెప్తున్నా. పార్టీ అధికారంలోకి వచ్చి 7-8 నెలలు వస్తుంది, ఇంకా తప్పులు జరుగుతూనే ఉన్నాయంటారా? తప్పులు జరుగుతున్నాయి అని అంటలేను, కార్యకర్తల మధ్యలో మనస్పార్థాలు ఉన్నాయి, అవి క్లియర్ చేయాలి. ఇక్కడ మా రోహిన్ రెడ్డి ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న పోటీ చేసిన ఒక మిత్రుడు, పాపం తనకు నియోజకవర్గం పట్ల ఏం తెలియదు, తనని అనడానికి ఏం లేదు. ఇక్కడ మా సీనియర్ హనుమంతరావు ఉన్నాడు, ముసలాయన. ఆయన కొన్ని ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తుండు, ఇక్కడ ఓ 40-50 ఏళ్ళ నుంచి చేస్తుండు. మరి ఇప్పటివరకు ఎమ్మెల్యే ఎందుకు గెలవాలి? అమర్పేటలో అంత పెద్ద లీడర్ ఉండు, అది గుర్తించాలి. ఎందుకు గెలుస్తలేడని స్టాండర్డ్ లీడర్ని తీసుకొచ్చి పెట్టాలి. లేకుంటే లోకల్గా మాలాంటి వాళ్ళు ఉంటారు తెలంగాణలో, దేశం లెక్కనైనా. ఇది నేషనల్ కాంగ్రెస్ కదా, అట్లా చూసుకొని అన్న సాదా సీదాగా చెప్పండి అన్న, మీకు హనుమంతరావు గారికి ఏందన్న గొడవ? పార్టీలో ఎక్కడికి పోయినా మీ గురించి ఎందుకు మాట్లాడతారు అంబర్పేట నియోజకవర్గంలో? కార్యకర్త అనేటోడు, లీడర్ అనేటోడు చేయవలసిన పనులు చేయాలి కానీ జోకొద్దు. జోక్తే ఏమవుతుందంటే ప్రజలకు సేవ చేసుడు ఉండదు. లీడర్ల బూట్లు తుడవాలి, సాక్సులు వేయాలి, ఫైర్లు వేయాలి, బనీన్లు వేయాలి. హనుమంతరావు గారు అదే పని చేస్తారా? నాకేం తెలుసు, నేను జనరల్ గా ఇండియన్. కానీ నేను హనుమంతరావు గారికి మీకు ఎందుకు తేడా, ఎందుకు ఎక్కడ విభేదాలు వస్తున్నాయి? ఏమో హనుమంతరావుకు నాకేం పెద్దగా లొల్లిలు ఉన్నట్టు నాకేం తెలియదు కానీ అందరు మాట్లాడుకుంటారు. హనుమంతరావుకు నాకు లొల్లిలు ఏడున్నాయి చెప్పు ఒకసారి. నాకు ఏడున్నాయి చరిత్ర. ఆయన గదికి పోను నేను. అందరు పోయి నమస్తే పెడతారో కాలు మొక్కుతారో కానీ నేను మొక్కను పోను. నాకు నా అమ్మాయే జాదిరు, నా కాంగ్రెస్ అమ్మాయి లెక్క కాంగ్రెస్. గతంలో మీరు హనుమంతరావు గారి మీద చేసుకున్నట్టు కూడా ఉంది కదా విజువల్స్, మరి అవి కాదంటారా? ఆ వీడియో తీసుకురారు, అవునో కాదో మీకు నాకు తెలుస్తుంది, నాకేం తెలుసు. అది హనుమంతరావు ఇల్లు నా ఇంటి పక్కకే. హనుమంతరావు గారు మరి ఎందుకు ఇంటి పక్కకే ఉన్న హనుమంతరావు గారిని ఒకటే పార్టీలో సీనియర్ లీడర్ కదా, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళారు? ఎందుకు వెనకట మన తెలుగులో ఎపురాన్ల పంచాది ఏరన్ల పంచాది అని అంటుండే, ఉంటుండొచ్చు అట్లా. వాళ్ళ పోరానికి మా పోరానికి వాడకను, వీళ్ళ పోరానికి ఆ పోరానికి వాడను, ఆయన ఫోటో చిన్నగా వేసిరాను, ఈయన ఫోటో. నేను ఏవలసింది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడున్న సీఎం గారిది, డిప్యూటీ సీఎం గారిది కాకపోతే నెక్స్ట్ పిసిసి ప్రెసిడెంట్ ఫోటో కాల్ మెయింటైన్ చేస్తా. అందరు చేయాలంటే మీదే దుకాణం వేసుకుంటే పార్టీ ఎటు పోవాలి? నేను పార్టీ అభిమాని, పార్టీని వేసుకుంటా. పార్టీ అభిమాని. రాజీవ్ గాంధీ వేస్తా, ఇందిరాగాంధీ వేస్తా, వాళ్ళ ఇంట్లో జీతగాడిని నేను. ప్రతి ఒక్కరు జీతగాడే ఇప్పుడు పార్టీలు ఉన్నాడు. కార్యకర్తలు అనుకుంటాం, పార్టీ కార్యకర్త అన్నప్పుడు ఆ 3 రంగుల జెండాకు నేను వాల్యూ ఇస్తా తప్ప లోటపీస్ గారు మీకు ఎందుకు ఇస్తాను? ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఎటువంటి విషయాలు ఆకర్షింపజేసినాయి మీకంటే? అంటే ఏం చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అంతే కదా. ఎందుకు అంటే కొన్ని కారణాలు ఉంటాయి కదా. కారణాలు ఏం లేదు, నా సొంతంగా నేను ఎదిగిన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎదిగిన, దాని నుంచి పేరు వచ్చింది. అమర్పేట శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో ఉంటారో బయట కాంగ్రెస్ అని అంటారు, అదొక బ్రాండు. ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్, స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నావు. పార్టీ ఇష్టం అంతే. నీకు రాహుల్ గాంధీని చూసినాక కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్ట బుద్ధి కాదు. చాలా గొప్పోడు రాహుల్ గాంధీ. ఆయన దగ్గరికి పోయి చూడాలి, దూరం నుంచి చూసి ఆయన నచ్చేస్తారు. కానీ దగ్గరకు పోతే చిన్న పిల్లల కంటే మనస్తత్వం పక్క గుసబెట్టుకొని ఆయన తినే బిస్కెట్లో కూడా సగం పెడతాడు. అంత గొప్పోడు రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ మేడం ఇంకా మంచిది. ఎందుకు నేషనల్ ఓబీసీ చైర్మన్, నేషనల్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్. అదే ఢిల్లీ లీడర్లు అంతా ఒరిజినల్ ఆనిముత్యాలు అంతే. వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళంతా ఎంటికల్ లెక్క అవుపిస్తారు అంతే. అంబర్పేట సీనన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పుకొని స్థానికంగా 100 కోట్లు సంపాదించుకున్నాడు అని అంటే ఏం చెప్తారన్న? నీకు ఒక విషయం చెప్పనా, ఇది ఇక్కడ నువ్వు తెల్ల పేపర్ ఒక పెన్ను పేపర్ పట్టుకొని పోయి నేను 100 కోట్లు సంపాదించినట్టు ఒక్కరితో రాసుకరా, నువ్వు ఏడ ఎవ్వని కాళ్ళు మొక్కమంటే ఇప్పటివరకు మొక్కలే, ఇప్పుడు మొక్క నీకు సిద్ధం. జీవితంలో ఎవరి కాళ్ళు ఇప్పటివరకు మొక్కలే. మా అమ్మనాయన మొక్కిన, నాతో చదువు చెప్పిన గురువులే మొక్కిన. ఎందుకన్నా అంత కాన్ఫిడెన్స్ ఎందుకు మాట్లాడుతారు? అవును, నాకు చదువు చెప్పిన గురువులు నా తండ్రితో సమానం. ఒకవేళ మొక్కవాళ్ళు చూస్తే సోనియా గాంధీ మొక్తా అంతే.
ఇక మించి ఎవరి మొక్క ఇప్పటి వరకు మీ రాజకీయ జీవితంలో ఎవరి మొక్కలే తీసుకోలేదా? మొక్క వాళ్ళు చూస్తే పార్టీని అభిమానించుకుంటూ ఇట్నే ప్రజాసేవలో కొనసాగు. ఇన్నేళ్ల మీ రాజకీయంలో ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదా అంటున్నాను. ఇన్నేళ్ల రాజకీయంలోన తీసుకున్నా, బొచ్చడి పైసలు తీసుకున్నా. మా నాయన కాడ, మా నాయన కాడనే తీసుకున్నా, మా అన్నల కాడ తీసుకున్నా. ఇన్నే పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసిన. సెటిల్మెంట్లు అని చెప్పి భూదందాలు నేను సెటిల్మెంట్కే పోను. అసలు ఏ భూమి ఎక్కడ ఉంటుందో నా అంబర్పేటలో ఇన్ని ఉన్నాయి కదా. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎంపీ గారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ అడిగినా చెప్తారు, ఎందుకంటే మా పార్టీ కాదు కదా. మా పార్టీ అయితే నా దిక్కు మాట్లాడుతుండదు. ఎందుకంటే నేను అది చేయదలుచుకోలే. మా నాన్నగారు సిద్ధాంతాలని పాటించుకుంటూ ఇంటికి వచ్చిన నలుగురికి, ఆఫీస్కి వచ్చిన నలుగురికి మర్యాద ఇరి, నీకంటే చిన్నోనికి కూడా లేచి నమస్తే పెట్టమని చెప్పిండు. ఆ మర్యాదలో నేను కొనసాగుతున్నా. నేను భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లలో పోలీస్ డిపార్ట్మెంట్కు కోచింగ్లు ఇప్పించిన, అనేక గ్రూప్ 2 గ్రూప్ 1 కోచింగ్లలో మాట్లాడిన, ఆర్సీట్ రెడ్డి IAS కోచింగ్లలో, షైన్ ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్లో, ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లలో చాలా మందికి విద్య కల్పించిన, ఎడ్యుకేషన్ సైడ్ పోయేటట్టు చేసిన, మాసు క్రైమ్ సైడ్ రాకుండా చేసిన. మా అంబర్పేట PS లో ఇన్నేళ్ళు 20 ఏళ్ళు అయింది నేను పోయి. ఒక్క చిన్న కేసు ఉన్నట్టు చూపిరు నా మీద. నాట్ ఓన్లీ అంబర్పేట, తెలంగాణలో అంతా తిరుగుతా ఎక్కడైనా సరే. ఎందుకంటే క్రమశిక్షణగా నా అంబర్పేట మాస్ పబ్లిక్, ఓపెన్ డిగ్రీలు చెప్పియాలి, ఉద్యోగాలు కల్పించాలి. మా నాన్న అనేటోడు నాయకులం కాదు, మనం సేవకులమై ఉండాలిరా అని. అందుకే నేను నాయకులు లెక్క ఎక్కువ. నేను అంబర్పేట నియోజకవర్గంలో 2 వీలర్ మీద తిరుగుతా. నేను బయటికి పోతేనే కార్లలో పోతా. ఎందుకు 2 వీలర్లో తిరుగుతా అంటే, నల్లద్దాలు ఎక్కినప్పుడు, కారుకు అద్దాలు ఎక్కినప్పుడు ఏమైతాయంటే, మనకు తెలిసిన మనం చిన్నప్పుడు ఎత్తుకున్న ఒక అమ్మమ్మ ఉండొచ్చు, మనం మందలియనికి వచ్చినప్పుడు మనకు అవుపియకుంటే తిట్టుకుంటది. అందుకోసమని నేను 2 వీలర్ మీద తిరుగుతాను. నేనే పొద్దున లేచి జాబ్లో పోయేటోళ్ళకి నమస్తే పెడతాం. మధ్యాహ్నం టైంలో 12 తర్వాత ప్రతి ఇంటికాడ అరుగుల మీద కూర్చుని అమ్మమ్మల నాయనమ్మల కాడికి పోయి దండం పెట్టి వస్తా. ఈవినింగ్ మళ్ళీ జాబ్లో నుంచి వచ్చిన యూత్కు మళ్ళీ కన్సల్ట్ అవుతా. ప్రతి బస్తీ ప్రెసిడెంట్ పోతా, ప్రతి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పోతా, వాకింగ్ లో పోయి మళ్ళీ ఏది పార్కులలో కలుస్తా. ప్రతి మనిషికి నేను పోయి నమస్తే పెట్టి వస్తా. ఎందుకంటే నేను కెమెరాల ముందేనా రోజు ప్రాక్టికల్ గా జరిగే నువ్వు పోయి ఎంక్వైరీ చేయాలంటూ నేను స్టార్టింగ్ అడిగినా, నేను నా గురించి మీరే ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మీడియా ఇస్ స్ట్రాంగ్. ఇవాళ తెలంగాణలోనైనా ఇండియాలోనైనా నడిపించే వ్యవస్థ మొత్తం మీడియా. మీరు పండబెట్టవచ్చు, లేపొచ్చు. మంచోని కూడా పండబెడతారు, ఆ రోజులు కూడా ఉన్నాయి. షెడ్యూని కూడా లేపి హీరోలను చేసిన వాళ్ళు 3rd క్లాస్ వాళ్ళు చాలా మందిని చేసిరు. వాస్తవాలు చెప్పుకోవాలి మనం. ఏ వ్యవస్థలనైనా దొంగలు ఉన్నారు, మా లీడర్షిప్ లైన్ ఉన్నారు, మీ మీడియాలైనా ఉన్నారు. 10% మంది నిజాయితీ పరులు ఉన్నారు. ఇలా హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు అని ఉన్నారు, చాలా లెజెండ్ ఆయన. రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి గారు అని ఉన్నారు. కొంతమంది కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి కానీ ఇలా న్యాయం బతుకుతుంది. ఇంకా ఇలా బతుకుతుంది. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మనిషి ఏ రూలింగ్ గవర్నమెంట్ మాట్లాడితేనేమో IAS IPS లను పొగుడుతున్నారు, కానీ అటువంటి వ్యక్తులు రాజకీయంలో నేను కొంతమంది అన్న 10% మంచి పనులు ఉంటారు, మంచి మనుషులు రావచ్చు. అది అనవసరం టైం పాస్ గా వచ్చి ఇక్కడ టైం పాస్ మనుషులను జడగొడుతున్నారు. నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ ఫెయిల్ అన్నారు, నేను సక్సెస్ అని చెప్పిన 10 ఏళ్ల కింద. ఏ మనిషి అయినా 10-15 ఏళ్ళు సేవ చేసినాక నువ్వు టికెట్ అడగాలి. అనామాతం వచ్చినావు, ఏసీ కార్లకు వెళ్ళినావు, వచ్చినావు, పోటీ చేసినావు, మళ్ళీ ఏసీ భవన్లో. అంతే. కార్యకర్త విలువ ఎట్లా తెలుస్తుంది? ఒక పన్ను నొప్పి వస్తే ఈయనని పిలిచి అడుగుదాం, ఇదే సినిమా హీరోని ఒక ఆయనని అడుగుదాం, మరి ఏ హాస్పిటల్ పోవాలంటే ఏం చెప్తారు? మిమ్మల్ని అడుగుతున్నాయి, ఎప్పుడు ఏ హాస్పిటల్ పోవాలి? ENT హాస్పిటల్ పోవాలని చెప్తాడు ఎవడన్నా? సూపరింటెండెంట్ శంకర్ సార్ అని ఉండే ఇంతకుముందు. కోరెంట్ హాస్పిటల్ జ్వరం వస్తే పోవాలి. పెద్ద పెద్ద హాస్పిటల్ గాంధీ లేకుంటే దూదికాన ఉస్మానియా పోవాలి. ఉస్మానియా నాగేందర్ సార్ సూపరింటెండెంట్, రాజారావు గాంధీలో సూపరింటెండెంట్. ఈ అందరు సూపరింటెండెంట్ లీడర్ల కాడి పోయి అడుగు, తెలిసేమో. పని చేసేటోనికే కదా వీళ్ళు తెలిసేది. ఇప్పుడు మాతృశ్రీ కాలేజ్ ఉంది, మాటూరు వెంకట సుబ్బారావు కొడుకు మన వాసు గారు చైర్మన్. ఇప్పుడు CPIT ఉంది ఒక ఆయన, రాజేశ్వర్ రెడ్డి ఉండు, ఏది ఇక్కడ గట్కేశారు ఆయన కాలేజ్. ఇట్లా చైర్మన్లు తెలిసినప్పుడు, స్కూల్ యజమానులు తెలిసినప్పుడే కదా నువ్వు పని చేస్తున్నావు అని తెలిసేది. నేను ఈ బస్సు ఎప్పుడు పుట్టిందంటే మొన్న అని చెప్తా. మా సన్నాసులు కొంతమంది ఉంటారు, ఆ సన్నాసులను అడుగు, ఆ బస్సు గురించి కాదు, ఆ మనిషి గురించే తెలియదు. అందుకనే జనాలను మనం నమ్ముకోవాలి, మనం జనాలు నమ్ముకోవాలి. అంటే సీనన్న మీరు ఏం చెప్తారు? స్థానిక సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉందని గర్వంతో చెప్తున్నారా, అవతల వ్యక్తికి ఏం తెలియదనే అహంకారంతో చెప్తుర్రా? అంటే నేను అవతల ఓటమి గెలుపు గురించి ఆలోచించాను. నా మంచితనం, నా ప్రజల కోసం నేను మంచితనంగా ఆలోచిస్తాను. అవతల ఆయన గెలుస్తాడా, ఓడిపోతాడా, శ్రీనివాస్ యాదవ్ పెద్ద పీకుడు గాడా అని చెప్పి ఎప్పుడు చెప్పాను. శ్రీనివాస్ యాదవ్ చేసిన సేవ ఏంది?
కింద సరే సీనన్న మీ భాషలనే మాట్లాడదాం. ఆఫ్ ది రికార్డ్ నేను అట్లా మాట్లాడదు. సీనన్న మీరు చెప్తున్నట్టు సీనన్న పెద్ద పీకుడు వ్యక్తి అయితే మరి ఇండిపెండెంట్ గా గెలవచ్చు కదా. నిన్న జరిగిన ఎన్నికల్లో పార్టీకి మర్యాద ఇచ్చిన అని చెప్పిన నేను. ఫస్ట్ టైం సెకండ్ టైం లైఫ్ ఉంటది అని అన్నారు. అమ్మ నాయన మీద కోపం వచ్చినా కూడా ఒకసారి శాంతి పడాలి. అవును, రెండోసారి ఆప్షన్ అడుగు, కంపల్సరీ గెలిచి చూపిస్తాం. మరి ఈసారి నెక్స్ట్ టికెట్ రాకపోతే 100% వస్తుంది. రాకపోతే అంటున్నా, రాకపోతేనే ఆప్షన్ లేదు, ఇక ఆప్షన్ లేదు. మాట తీసుకున్నా ఢిల్లీలో, ఇక్కడ ఆపుతారేమో. చెరువుల కాలువగా దిగితే ఆగొచ్చు కానీ సునామీ వస్తే కూడా ఆపలేడు. చెరువు ఉన్నది, కట్ట దిగింది అనుకో, దాని పోగా నీళ్లు ఊరోళ్ళు వచ్చి ఆపితే ఆగుతాయి. సునామీని ఆపే అంత పుట్టిండి ఎవడన్నా, గాలిని సునామీని ఎవడు ఆపలేడు. ఆ సునామీ లాగా తెచ్చుకుంటా 2028లో అసెంబ్లీలో అడుగు. అంటే అంబర్పేటలో 2028లో సునామీ రాబోతుందంటారా? అంబర్పేటలో కాదు, నాలాంటి వాళ్ళకి అందరికీ లైఫ్ సునామీ వస్తుంది. 100% వస్తుంది. హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ మొత్తం వస్తుంది. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో నా ఫ్రెండ్స్ కానీ ఈ సునామీని ఆపడానికి పెద్ద పెద్ద బుల్డోజర్లు రెడీ చేసుకొని బిల్డోజర్లు కొట్టుకోపోతాయి. అట్లా అంటే డిసెంబర్లో వచ్చే సునామీకి ఏ డిసెంబర్ కాపీరు మరి అంత పెద్ద గవర్నమెంట్ తమిళనాడులో ఉంది. సునామీ వస్తూనే ఉంది ప్రతి డిసెంబర్లో. ఆ సునామీని ఆపేటోడు ఏ బుల్డోజర్లు లేవు. ఏదన్నా ఆపాలనుకుంటే సునామీ సముద్రం రాజకీయాల్లో మీ అంతిమ లక్ష్యం ఏందన్న అంటే ఎటు చేసి అంబర్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. అది ఏ పార్టీలో నేను ఎమ్మెల్యే కావాలనుకుంటే ఎప్పుడైనా అవుతా, నాకు లక్ష్యం ఉంది. ఎమ్మెల్యే కాగానే నేను పోతా, ఏది ఇంతకుముందు చెప్పినట్టుగా కార్పొరేటర్ పోయి ఎమ్మెల్యే పోయి ఎంపీ పోయి సీఎం కాడ వండుకోవడం కాదు. నువ్వు ఎమ్మెల్యే అయితే నీ నియోజకవర్గం పరిస్థితి, వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ ఏదన్నా గట్టిగా ఆపరేషన్లు చేసి ఒక అపోలో యశోద లాంటి కాంబినేషన్ హాస్పిటల్ లెక్క కట్టించినవా? పాయింట్ 1 మీరు కట్టిస్తారు అట్లా? నేను అయినా తెల్లారి వీటికి మీద గవర్నమెంట్తో మాట్లాడి 100% నా పరిధిలో ఉన్న నా నియోజకవర్గంలో ఓటర్ కార్డు ఉంటే అప్పుడు చూపిస్తా, చెప్పను. ఓకే, నేను ఏం కాకముందే చాలా మందికి ప్రైవేట్ జాబులు పెట్టించిన. ఓకే, ఏం కాకముందే కుట్టు మిషన్లు 10 మందికి కొన్ని పేదలకు కుట్టు మిషన్లు ఇచ్చిన, నాన్ రికార్డు. అది పేపర్ ఉంటుంది, టీవీలలో కూడా ఉంటుంది. నేను ఏం కాకముందే 10 మందికి చదివిపించిన, 10 మంది హాస్పిటల్లో చూపించిన. నీకు ఈ గల్లీలో పోతే చెప్తాడు 70 లక్షలు అయ్యే కాడ ఉస్మానియాలకు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించిన అని చెప్పి. నేను పని చేసి మాట్లాడతా. పని చేసినాక కూడా ఓటు వేయను. నువ్వు ఓటు వేసినవా ఇంకా మంచి పని చేస్తా, ఓటు వేయలేదా ఇంకా మంచి పని చేస్తా. ఓటు వేయకపోతే ఇంకా చేస్తా. నేను రాజకీయాలకు వచ్చింది ఎమ్మెల్యే అయినా పని చేయవలసిందే. ఇలా కాలేదు, పని చేస్తలేమా, చేయవలసిందే కదా. సినిమా తీసే డైరెక్టర్ ఫెయిల్ అయినా పాస్ అయినా సినిమా తీయవలసిందే. రాజకీయ నాయకుడు కూడా టికెట్ వచ్చి గెలిచినా గెలవకపోయినా పని చేయవలసిందే. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. దాన్ని ఇప్పుడు దోర్నాకల్ రామచందర్ నాయక్ 2 సార్లు ఓడిపోయాడు, 3ఓసారి గెలిచిండు, విప్ అయ్యిండు. బీర్లాయిలన్న సర్పంచ్ నుంచి ఆలేరు నుంచి గెలిచిండు, అయ్యిండు. మురళీనాయక్ అవుతాడు అనుకుండా మైబాద్లో, తన కూడా అయ్యిండు. అసలు ఈ గాలిలో ఎంతమంది గెలిచిరో ఓనికి తెలియదు. కాంగ్రెస్ గాలిలో సోనియా గాంధీ గారి ఒక లక్ష్యం మీద సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు, ఇక్కడ కొట్లాడినందుకు ఏ మాట కా మాట రేవంత్ అన్న బాగా కొట్లాడాడు. ఆయన కొట్లాయండు. ఇంకొకసారి చెప్తారా ఈ మాట, కొంచెం వినాలని ఉంది మాకు. ఏంటిది? రేవంత్ రెడ్డి గారి గురించి. రేవంత్ అన్న కొట్లాడలేదని నేను ఎప్పుడు అనలేదే. పిసిసి అయినంగా ఆయన ఎక్కడ ఆగలేదు. రేవంత్ రెడ్డి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాయిండు. ఆయన కొట్లాడిండు, సీనియర్ నాయకులు కొట్లాడారు, ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి కొట్లాడి, అందరు కొట్లాడితేనే అందరి బలంతోనే ఇవాళ ఇల్లు నిలబడ్డది. నేనేమంటున్నా అంటే మనం కొట్లాడి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీని అనవసరంగా అవసరం లేదంటున్నా. అట్లా ఎవరు మరి కాంగ్రెస్ పార్టీలో అనవసరంగా ఉన్న వాళ్ళ వ్యక్తులు? కాంగ్రెస్ పార్టీలే కాదు, ఇప్పుడు వాడు ఉంటాడు, ఒక రౌడీ షీటర్ ఉంటాడు, వాడి పార్టీలు ఏమవసరం? ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి. వేసి ఇక్కడ వీడు అవసరమా అనవసరమా అని చూసుకొని కట్ చేసి పడేసాడు. దానివల్ల ఏం చేస్తాడంటే వాడు భూ కబ్జాలు చేస్తాడు. వాడు ఇల్లు కడుతుంటే పోయి 10 రూపాయలు వసూలు చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని పట్టించిన. సో ఇట్లా ఆ ట్రాక్ని బయటికి వేసేసాడు. మన శ్రీనివాస్ యాదవ్ అన్న పబ్లిక్ లీడరా పొలిటికల్ లీడరా అంటే ఏం చెప్తారన్న మీరు? అంటే అన్ని మీరు కనుక్కోవాలని కాకుండా మీ నోట వినాలని మా బాధ. అంటే పొద్దున్న లేసే పబ్లిక్లు ఉన్నప్పుడు పబ్లిక్ లీడర్ కదా. పబ్లిక్ లీడర్కి పొలిటికల్ లీడర్కి డిఫరెన్స్ ఏందన్న? చెప్పినా కదా ఇంతకుముందే, పైరవెల్ చేస్తాడు పొలిటికల్ లీడర్. పబ్లిక్ తోని కన్సల్ట్ అయ్యి మొన్న రేవంత్ అన్న ఒక మాట అన్నాడు, ఈడ పొంకనాలు కొట్టకూరి నియోజకవర్గంలో పోయి పనులు చేయరు, టికెట్లు మీ ఇంటికే వస్తాయి అన్నారు. అంతే కదా. పని చేసి మీరు ఆ రకంగా? నేను పని చేసిన నాలాగా అందరు పని చేశారు. సరే ఒక్కొక్కసారి టికెట్ రావాలా రావద్దా అనేది రాసి పెట్టి కూడా ఉండాలి. ఓసారి ఇప్పుడు తన కూడా పాపం
ఇప్పుడు ఒక క్యాప్టెన్ ప్రెస్ తీసుకుంటే కాదు, అందరు ఫీల్డర్స్ ఆడాలి. అవును. ఒకసారి ఆలోచించినాం, బ్యాక్ అయినాం, నెక్స్ట్ టైం చూస్తాం, మళ్ళా చూస్తాం, తర్వాత దేని పరిణామాలు దానికి. ఎంతవరకు ఉంది మీకు ఆ ఓపిక అంటే ఏం చెప్తారు? ఓపిక ఉన్నది కాబట్టి నేను 20 ఏళ్ళ నుంచి పనిచేసిన. కార్పొరేటర్ అడగలే, ఎన్నాడు చైర్మన్ అడగలే. మొన్ననే టికెట్ అడిగిన, సునీల్ కనుగోలు దాంట్లో లిస్ట్ లో వచ్చింది, అన్నిట్లలో వచ్చింది. వచ్చినాక విన్నింగ్ అని వచ్చింది, మళ్ళీ అందరూ లూజింగ్ అని వస్తే కూడా సో ఇయ్యలే, థ్యాంక్ యూ. మా పెద్ద మనిషి మా హనుమంత్ అన్న చేయబట్టు, ఎవడు చేయబట్టు, ఇక అయింది, అయిపోయింది. సరే హనుమంత్ అన్న అయినా మూసలోడు ఆయన 80 ఏళ్ళకి వచ్చిండు, ఆయన 82 ఏళ్ళేమో ఉంటాడు. ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో ఆయనతో నీ కొట్లాట ఎందుకు, ఎప్పుడున్నా ప్రేమించుదాం వాళ్ళందరినీ, కానీ కోపము ఏ రోజు ఉండదు, బాధ ఉంటుంది. ఇప్పుడు హనుమంతరావుని ప్రేమిస్తారు మొదలుపెట్టిరా మీరు? అంటే ఆయన దగ్గర పోయి ఏం ప్రేమించను, మా ముసలోడేగా అనుకుంటాం అంతే. ఇప్పుడు చెంపదెబ్బ కొట్టిన తాతనో నాయననో కొడితే కోపం ఉంటుంది అంతసేపే, తర్వాత ఏముంటది. రాజకీయాలు పక్కకు పెడితే ఆడేమన్నా పర్సనల్ దుష్మనా మనకు? లేదు కదా. మీరు ఇలా మాట్లాడుతూ కార్పొరేషన్ ఇస్తామన్నారు, ఇంకా చాలా పదవులు ఇస్తామన్నారు, వద్దని చెప్పిన అని చెప్తున్నారు కదా. రాజకీయాలు ఎవరైనా కూడా పదవుల కోసం పైరవీలు చేసుకుంటారు కదా. ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలియంది ఏంటంటే చైర్మన్ కార్డు ఇచ్చి అన్ని ఎన్అప్ చేస్తారు. అది తీసుకోవడం వల్ల మనమే లాస్, ఎవరు లాభం కాదు. చైర్మన్ అయినట్టు నీకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లీడర్లల్లా ఎవడు ఎదిగిండు చెప్పు? ఒక్కరిని చూపిరు నన్ను తీసుకొచ్చి. పోనీ ఓసీలలో కూడా రెడ్లలో చాలా అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మా భువనగిరిలో జుట బాలకృష్ణారెడ్డి అయితే ఏంది, అక్కడ ఉన్న దామోదర్ రెడ్డి అన్న ఇప్పటికి గెలుస్తూనే లేడు, పటేల్ రమేష్ రెడ్డి అన్న గెలుస్తూనే లేడు, అక్కడ పోతే మా సోమశేఖర్ రెడ్డి గెలుస్తలేడు. అంటే ఛాయిస్ అది రాక చాలా మంది నలిగిపోయారు. అయితుంటే దానికి కూడా కిస్మత్ ఉండాలి. ఇప్పుడు మల్లన్న తీన్మార్ మల్లన్న అంటూ ఏం కొట్లాడలే, తెలంగాణకు తీన్మార్ మల్లన్నకు సంబంధమే లేదు ఇష్యూ. ఏదో కేసీఆర్ మీద జర ఒర్రిండు, వచ్చిండు ఎమ్మెల్సీ అయిండు. ఇంకొకసారి చెప్తారా అన్న మాట? ఏమని? తీన్మార్ మల్లన్నకు తెలంగాణకు సంబంధం లేదు. తీన్మార్ మల్లన్న అంటూ వ్యక్తికి తెలంగాణ ఉద్యమానికి సంబంధమే లేదు. కాకుంటే కేసీఆర్ గవర్నమెంట్ అవినీతులని బయట పెట్టిండు, లీడర్ అయ్యిండు, మా పార్టీలో వచ్చి ఎమ్మెల్సీ అయ్యిండు, అంతే తప్ప తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ఉద్యమానికి సంబంధమే లేదు. ఎక్కడ ఎట్లా చూస్తారు పార్టీకి? ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం, ఎమ్మెల్సీ గెలిచిండు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది అటువంటి వ్యక్తి? ప్రభుత్వంలో అవతలున్న ప్రభుత్వాన్ని నిలదీసిండు కదా, కంపల్సరీ నిలబడ్డాడు, గెలిచిండు, అంతే. ఏముంటుంది మీకు అసెంబ్లీలో ఇప్పుడు కొంత యంగ్స్టర్స్ వస్తున్నారన్న, యశస్విని లాంటి కావచ్చు, రోహిత్ రెడ్డి లాంటి ఇటువంటి వ్యక్తులను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీకు ఎన్నడూ బాధ అనిపించలేదన్న? వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. యశస్విని రెడ్డి కాడ 1000 కోట్లు ఉన్నాయి, మైనంపల్లి హనుమంతన్న కాడ బ్యాక్గ్రౌండ్ ఉంది, మా అయ్యేం బ్యాక్గ్రౌండ్ లేదు కదా. సాధారణంగా కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ అన్న ఏ సపోర్ట్ లేకుంటే ఎట్లొచ్చిండో, బట్టి విక్రమార్క ఫ్యామిలీ ఎట్లొచ్చిందో, మదియాష్కి ఫ్యామిలీ ఎట్లొచ్చిందో ఆ రకంగా వచ్చిన వాళ్ళం మేము. తప్పితే మేము ఏది మా అయ్యల బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మేము సాదా సీదా కాంగ్రెస్ జెండా నమ్ముకోవాలి. శ్రీనివాస్ యాదవ్ అన్న కాడ పైసలు లేవా? పైసలు నా సొంతమా, మా అయ్య పైసలు ఉంటే నాయి కావు కదా. ఇప్పటికే మా అయ్యకు చాలా రుణపడి ఉన్నా. మా అయ్య ఇచ్చిన నా సపరేట్ ఫ్లాట్లను అమ్ముకొని ఓ కొన్ని ఫ్లాట్లు అమ్మి కాంగ్రెస్ పార్టీ కోసమే ఖర్చు పెట్టిన. ఇంకా కూడా ఎన్ని అమ్మాలనో ఇంకా తెలియదుగా. అమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? 100% అమ్మే పెట్టాలి. ఎందుకంటే లంగతనం చేయాలి, దొంగతనం చేయాలి, లేక బ్రోకర్ గిరి చేయాలి. ఈ 3 మనతో కావాలంటే ఉన్నది అమ్ముకోవాలి. నేను అదే అంటున్నా, అమ్మి రాజకీయం చేయాల్సినంత అవసరం సీనా నాకు ఏమొచ్చింది? అదే గుల అంటారు పార్టీలో, గుల. ఇప్పుడు గులు ఉంటుంది మీకు, అంత గుల అంటున్నా. పెద్ద గులు ఉంటది మాకు, నాకు ఒక్కని కాదు. ఇప్పుడు మా సోమన్నుండు, ఆయన కూడా కోట్లు ఖర్చు పెట్టిండు. ఇప్పుడు మా వినోద్ ఉంటాడు రామందాపూర్లో, మనోడు కూడా ఖర్చు పెట్టుకుండు. ఇప్పుడు మొన్నటిదాకా బెల్లన్న బెల్లన్న ఓ బొచ్చడు ఖర్చు పెట్టుకుండు, అద్దెంకుండు, లైఫే పోగొట్టుకుండు. సో ఇట్లా ఉంటది మాకు, కొందరికి ఆ గులు ఉంటది. ఉన్నప్పుడు ఏం చేస్తాం, అది ఒక ప్యాషన్ అంటారు కదా, దాన్ని చేసుకుంటున్నాం. మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఈ మధ్యలోనే అలవాటు అయిందా, లేదంటే మీకు విద్యార్థి దశ నుంచే ఈ అలవాటు అంటే ఉండేనా? అంటే నేను హైదరాబాద్లో ఉన్నాగా యూనివర్సిటీ కల్చర్ నాది. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు బాగా. ఆ యూనివర్సిటీకి పోయి చాలా E2 హాస్టల్, E1 హాస్టల్, NRS, ఓల్డ్ పీజీ, మానేర్ హాస్టల్, త్రివేణి హాస్టల్, ఇవన్నీ తిరుక్కుంటా PG PhD స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ ఉంటే ఓ 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళతో పోయి నేను ఇక టోటల్గా 10 ఏళ్ళు అలానే ఉన్నా. 10 ఏళ్ళలో
15 ఏళ్ళు అలానే ఉన్నా. అంటే ఇంటికి వచ్చి స్నానం చేసి లోకల్ ఏమన్నా ఉంటే రిమైనింగ్ టైమ్స్ అంతా అక్కడే చేసి తెలంగాణ ఉద్యమంలో పీక్ స్టేజ్గా కొట్లాడినాం. మస్తు కూడా ఆ ఫొటోస్ కూడా పంపిస్తాను నీకు. ఓకే అరెస్ట్ అయినా పోయినా ఆన్ గవర్నమెంట్ మాదే అప్పుడు. ఓకే మాది కూడా ఉంటే మనం సస్పెండ్ చేశాను చేసుకో అని. అప్పుడే మా వెంకటరెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న అప్పుడే ఉద్యమానికి కూర్చుండు తెలంగాణ ఉద్యమంకు. ఆ మూమెంట్లో అంతా మా కాంగ్రెస్ లో మేము మాలాంటి వాళ్ళమంతా ఒరిజినల్ అంతా కొట్లాడినాం. కొట్లాడితే సస్పెండ్ చేస్తున్నారు, అది కూడా ఏం చేయలేదు అప్పుడు. కానీ మాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం. ఆ విషయానికి వస్తే మళ్ళీ పార్టీలను పక్కకు పెడతాం. ప్రాంతం విషయం ప్రజల విషయానికి వచ్చినప్పుడు పార్టీ పక్కకు పెడతాం. మళ్ళా ప్రజలు పార్టీలంతా ఒకటైనప్పుడు మా పార్టీ గొప్ప. సీనన్న, నేను విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు అని మీరు అంటున్నారు కాబట్టి ఈ మాట ఏ లక్ష్యం కోసం అయితే ఏ నినాదం కోసం అయితే తెలంగాణ కోసం పనిచేసిరో ఇప్పుడు ఆ లక్ష్యం దిశగా తెలంగాణ పనిచేస్తుందా అన్న అంటే? తెలంగాణకు స్వతంత్రం రాలేదని చెప్తాను నేను. భారతదేశంలో ఇప్పటి రాలేదు. ఏమో ఇంకో వచ్చి 10-11 ఏళ్ళు అవుతుందని అంటున్నారు, మీరేమో ఇంకా రాలేదంటున్నారు. తెలంగాణ వచ్చింది, ఆకలి అవుతుంది, ఇస్తరాకు వచ్చింది, గంటె ఓన్ చేతులు ఉంది, కూర బకెట్ ఓన్ చేతులు ఉంది. ఓకే, దాంట్లో వెయ్యాలి కదా. తెలంగాణ ఎప్పుడు స్వతంత్రం వస్తుంది? నాకు తెలిసి కాంగ్రెస్ అమలు చేస్తుండొచ్చు, 100% చేయాలి, చేస్తుండొచ్చు అంటున్నారు కానీ చేస్తుంది అని నమ్మకంగా చెప్తలేరు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. నీకు ఇక్కడ పూర్తిగా ఉద్యోగాలకు, నిరుద్యోగులకు, కళాకారులకు, అమరవీరుల కుటుంబాలకు వీళ్ళందరికీ సంతోషపడ్డ రోజు స్వతంత్రం వచ్చింది తెలంగాణకు అని చెప్తాను నేను. కాంగ్రెస్ పార్టీ మనిషి లెక్క మాట్లాడతలేను నేను. పార్టీ ఇష్టం కానీ ప్రజా గొంతుగా మాట్లాడుతున్నాను. ఒక నలిగిపోయిన అమరవీరుల కుటుంబం పక్షాన మాట్లాడుతున్నాను. నానుమూలికి గోబ్యాక్ ముచ్చర్ల సత్యనారాయణ గారు, సంగంరెడ్డి పృథ్వీరాజ్ వాళ్ళ నాయన, పుద్వన్నోళ్ళ నాయన, ఆయన నానుమూలికి 52లోనే రాసిండు సంజీవరెడ్డి మామ చోడో తెలంగాణ చెలజావ రాయలసీమ. మా తరంలో వచ్చిన పాట. చదువు కోకోడు కాని సాగా నంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్తాయిని గుండె వలిగిన అంటే తల్లి. వీరులార వందనం, విద్యార్థులార వందనం, గుండెల్లో గుడి కడతాం, మీకు పూర్వదండాలు పెడతాం అంటే ఏడున్నాయా త్యాగాలు? ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? చదువుకోనికి వచ్చిన పిల్లగానికి నువ్వు స్కాలర్షిప్ ఇవ్వవు అంటే మా ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో. అందుకే వాళ్ళు ఒడగొట్టిరు. ఆ బాధ మనకు రానిచ్చుకోవద్దని మనకి. సరే, కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా అన్న? అంటే పార్టీ వచ్చేన్ని రోజులైంది. నేనేమంటున్నా అంటే ఎవరు చూడు ఏమైంది అనే కాడనే ఉన్నారు కానీ పార్టీ వచ్చిన రోజులైంది కనీసం. అంటే ఒక పార్టీలో కాంగ్రెస్ పార్టీ వచ్చి 7 నెలలు వస్తున్నా కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి 7 నెలలు సరిపోలేదా? 7 నెలలు సరిపోలేదు. 30,000 జాబులు ఇచ్చారు తెలంగాణలో. ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే మీరు ఇచ్చినట్టన్నా కేవలం మీరు ఆర్డర్ లెటర్ ఇచ్చారు. ఎవడో ముగ్గు పోసిపోయిండు, ఇల్లు కట్టినోడే గొప్పోడు. ముగ్గు చాలా మంది పోస్తారు. అట్లా అంటే 100 ముగ్గులు పోసిండు. క్రిస్టియన్ కు చర్చిలు కట్టిస్తా అన్నాడు, కట్టించిండా కేసీఆర్? ముస్లింలకు మసీదులు కట్టిస్తా అన్నాడు, కట్టించిండా కేసీఆర్? బడ్జెట్ రేపు వచ్చే తెలంగాణ అనే ఒక కడపత్రం తీసి 2009లో పొద్దున. అట్లనే కేసీఆర్ మస్తు హామీలు ఇచ్చిండు. ఇక ఈ హామీలు కావయి ఇచ్చిండు. కాకుంటే ఇక్కడ రుణమాఫీ చేస్తుండు, 200 యూనిట్ల కరెంట్ వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది, గ్యాస్ వచ్చింది. చెప్పిన 6 గ్యారంటీలలో 4-5 వచ్చినాయి. ఓకే, రుణమాఫీ చేసి ఎన్ఎఫ్. సో 6 ఏళ్ళు 1 ఇయర్ లోపలనే కాంగ్రెస్ పార్టీని చేసిందంటే నువ్వు 10 ఏళ్ళ పాలనలో నువ్వు చేసింది ఏముంది అక్కడ? కేసీఆర్ గారు ఏం చేయలేదు అంటారన్న? 10 ఏళ్ళుగా ఏదో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఏం చెప్పొద్దని కాకుండా నిజంగా మీ మనస్సాక్షి ఆయన రూలింగ్ లో ఉన్నప్పుడే చెప్పిన ఏం చేస్తలేవు హరీష్ రావు, కేసీఆర్ రావు, కవితారావు, కేటీఆర్ రావు, మనకేం రావు అని చెప్పి అలా పక్కకే ఉంది రావని. అందుకే అప్పుడే నేను 2014లోనే అలా గవర్నమెంట్ రాగానే ఒకటి రాసిన, అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డలుడు చేతిలో బందీ వైతివమ్మ. మా బిడ్డలు ఏడున్నారయ్యా, తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండనయ్యా, మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లకి అమెరికాలలో చదువుతుంటే మా కొడుకులు బిడ్డలు చచ్చిపోయి గాలిలో కలిసిపోయి ఆత్మలని. సో ఆ రోజు రాసినాం మేము. తెలంగాణలో ఇంత ముందు చూపుతోటి ఉన్న నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదు అని అంటే ఇది వాస్తవం అని అనిపిస్తుంది నాకు. ఏ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని కాదు, కామన్ వ్యక్తిగా చెప్తున్నా ఆన్ రికార్డ్ గా, ఒరిజినల్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా పార్టీని పట్టుకొని పాకులాడేటోనికి ఏ పార్టీ లైఫ్ ఇయ్యదు.
ఇప్పటి నుంచి కూడా రాబోయే తరాన్ని కూడా మళ్ళీ చెప్తున్నాం, నెక్స్ట్ జనరేషన్ కూడా ఓకే ఏమీ ఉండదు ఈ పార్టీలలో. ఉన్నాయా 200 కోట్లు ఎమ్మటి, లేదా 10 కార్లు, లేకుండా బాంచనగిరిలు. ఈ 3 ఉంటేనే రారి పార్టీలకు, లేకుండా మీ జీవితం. ఇప్పుడు మీరు టికెట్ ఇచ్చినప్పుడు అట్లా అడిగిరా కాంగ్రెస్? నేను సిస్టమ్ ఫాలో అయినా కదా, ఎలక్టెడ్ ప్రొఫైల్ పెట్టుకున్నా, ఎలక్టెడ్ సిస్టమ్ పెట్టినా. నేను చేసిన సర్వే కాదు అది, నేను చెప్పుకోని. పార్టీ ఒక సునీల్ కనుగోలు అంటాడు కాంగ్రెస్ పార్టీకి చేసిన. సునీల్ కనుగోలు కూడా నాకు పరిచయం లేదు. అంబర్పేట విన్నింగ్ సీటు శ్రీనివాస్ యాదవ్ అని రాసిండు. సో నా పార్టీ గుర్తించే కదా ఇలా సిగ్నేచర్ స్టూడియోలో నేను గెలుస్తా అని చెప్పుకోలే. మరి ఇంత మంది ఉన్నారు, హనుమంతరావు మనిషి కూడా ఉన్నాడు, ఇంకో ఆయన ఉన్నాడు, మరి వాళ్ళ పేర్లు ఏం రాలేదే. నేనేం సునీల్ కనుగోలుకు దోస్తుని కాదే, ఆయన రాహుల్ గాంధీ దోస్తు. అయినా కూడా నా పేరు వచ్చిందంటే నా గొప్పతనం అని చెప్పాను. నేను చేసిన సేవ జనాలు గుర్తించారని చెప్పి అంతే. నేను గెలిచినా అనుకుంటున్నా. ఈ రోజు మీకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, గెలిచినట్టే కదా, పార్టీ గుర్తించింది నన్ను, ప్రజలు గుర్తించారు. ఈ రెండే కదా కావాల్సింది. అంతే, బస్ అయిపోయా. నా ఇంట్లో గుర్తించి గొప్ప విషయం. మా ఇంట్లోకి ఇప్పటికి ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీలో అయినా ఏ పార్టీలోనైనా ఈ క్షణం ఈ రోజు మావోడు బంద్ చేసుకొని మా ఇంట్లో ఉంటే మాకు అదే సంతోషం అనే ఫీలింగ్లు ఉన్నారు. నీకు ఇంకో విషయం చెప్తాం మిత్రమా, నేను NSYలో 2002లో గొడవ అయితే నేను ఇల్లు వదిలేసి బాగంబర్పేట అనే ఒక డివిజన్లో బ్యాచిలర్ జీవితం ఉన్న ఇంత రూమ్లో నా బట్టలు నేను ఉతుక్కొని 10-15 సంవత్సరాలు ఇంటికి పోలే. 20 ఏళ్ళకి ఇప్పటికి ఇంటికి పోలే. నేను ఒక ఫ్లాట్లో రెంట్కుంటా ఇప్పటికి. స్టిల్ నవ్వు ఈ రోజు కూడా ఇంటికి పోలే. నేను కిరాయి వండుకుంటూనే ఉన్నా. నేను సక్సెస్ అయినా, అన్నిట్లలో సక్సెస్ అయినా కూడా రాజకీయంగా సక్సెస్ అంటే నామినేటెడ్లో అయినా కానీ ఎలక్టెడ్లా కాలేదు. అయినా కూడా ఈ రోజుకి ఇంటికి పోలే. నేను నా మ్యారేజ్ అయినా కూడా బయట ఉండే చేసుకున్నా తప్ప ఇప్పటివరకు కూడా నేను ఇంటికి గడప దొక్కలే. ఉన్నాయన్నీ అమ్ముకున్నా, ఇప్పటికి ఇంకా సగం అమ్ముకోవాలి. ఇంకా రాజకీయం కాంగ్రెస్ 100% ఉన్నా. జీవితంలో ఒకటి చెప్పుకోవాలి, కలకూరి ప్రసాద్ అని అనంతపూర్లో ఉంటాడు, భూమికి పచ్చ అని పాట రాసిండు. జీవితంలో ఆయన PhD చేసిండు, విదేశాలు అన్ని తిరిగి వచ్చిండు. నేను నిజాయితీగా ఉన్నా, నేను ప్రజల పక్షాన్నే కొట్లాడుతున్నాడు. చనిపోయిన రోజు ఒక్క బట్ట వేసుకొని ఒక డ్రెస్ లేదు. అబ్దుల్ కలాం చనిపోయిన రోజు 4 సూట్లు ఉన్నాయి, కోట్లు కాదు సూట్లు ఉన్నాయి. నీకు అదే అబ్దుల్ కలాం తర్వాత మహనీయులు చనిపోయిన వాళ్ళు అందరికాడ కూడా ఏం మిగిలలే, బట్టలు తప్ప. నేను కూడా నా ఫ్యామిలీకి ఒక ఇల్లు ఉన్నది, అది ఒకటే. నాకు నా భార్య పిల్లలకు కూడా ఇదే చెప్పిన. నేనేం సంపాదించకపోవచ్చు ఫ్యూచర్లో, కానీ నేను మాత్రం గొప్ప పేరు తీసుకొచ్చి పెడతాను నా పిల్లలకు అని చెప్పిన. ఆ దానికే సిద్ధాంతపడున్నా. కాంగ్రెస్ పార్టీ కోసం అవసరమైతే నా అన్నదమ్ముల కాడ అప్పు చేసైనా ఇంకా కొట్లాడుతా తప్ప కాంగ్రెస్ పార్టీని వదిలేదు. అందరు ఇదే రకంగా కెమెరాల ముందు మాట్లాడితే ప్రాక్టికల్ గా అమలు చేయరేమో అనిపిస్తుంది. ప్రాక్టికల్ గా అమలే కదా. నేను ఇవాళ పెట్టిన ఆఫీసు కాదు కదా ఇది. 2007 నుంచి పెడుతున్న ఆఫీసులు, 2004 నుంచి పెట్టిన ఆఫీసులు. ఈ ఆఫీసులకు ఒక్కొక్క ఆఫీస్కి 25,000 కిరాయి కట్టిన. స్టిల్ నౌ 2014 నుంచి అయితే ఒక 3 ఆఫీసులు మెయింటైన్ చేసిన, 70,000 కిరాయిలు కడుతున్నా. పార్టీ జెండాల ఖర్చులు, పార్టీ నా బండ్ల ఖర్చులు, డీజిల్ ఖర్చులు, టోటల్ గా ఈ అన్ని పైసలు అయితే పెట్టినా కదా. కెమెరా ఆన్ కెమెరా అవసరం లేదు. ఇవన్నీ చేస్తేనే కదా, పబ్లిక్ లో వేస్తలేదు కదా. సునీల్ కనుగోలు దాంట్లో నాకు పేరు వచ్చింది ఇమేజ్ గా. అంటే నేను ఏది చెప్పను. నేను ఇవ్వాలి ఇవన్నీ కెమెరా ముందర, ఆన్ కెమెరా ముందర దునియా చెప్తారు, డప్పు కొట్టేగాళ్ళు చాలా మంది ఉంటారు ఎన్నైనా. కానీ నేను ఆ లైన్ ఆఫ్ లో పోను. నేను ఏ రోజు కూడా పోదలుచుకోను. నేను కెమెరా ముందర మాట్లాడినా దిగగానే కిరాణా షాపులు అడుగుతావు, ఏమాకి శ్రీనివాస్ యాదవ్ అన్నం పెడుతుండకి ఆఫీసులో అంటే నా దగ్గరనే 50,000 రూపాయలు బిల్ అయితే సార్ నెలకంటదా. పోయేటప్పుడు అడుగు మెట్లు దిగి. ఎందుకంటే ఈ ఛాయ్ దుకాణం అడుగు, నెలకు 10,000 ఛాయలకు అయితే సార్ అంటాడు. ఏసీ బిల్లు ఎంత అయితే, పిల్లలు ఈడికి వచ్చి ఎండకు పోయి వచ్చినా కూడా ఈడ అన్నం తిని నీళ్ళు తాగి ఈడ కూర్చుంటారు. కరెంట్ బిల్లు 10,000 వస్తుంది ఒక్కొక్క ఆఫీస్. ఎంక్వైరీ చేయాలి. ఇవన్నీ చేస్తున్నారు అని అంటే ఆర్థిక వనరులు సీనన్న దగ్గర చెప్పినా కదా. మాకు పాల బిజినెస్ ఉంది. మా అన్నలు ఉన్నారు 2-3. మా అన్నలు పాల బిజినెస్ చేస్తే పొద్దున ఒక 300-400 లీటర్లు, సాయంత్రం 500 లీటర్లు పాలు పోతాయి మాయి. ఆ పాల మీద వచ్చినాయి. నేను కూడా పోయి అప్పుడప్పుడు ఏదన్నా ఉంటే అక్కడ సేవ చేసుకుంటా కాబట్టి నాకు కూడా ఇంట్లో పుట్టినందుకు ఇంత వాటా ఉంటుంది కాబట్టి నా వాటా నాకు ఇస్తే వీళ్ళు కాంగ్రెస్ లో ఖర్చు పెడుతున్నా అంతే. ఇందాకే మరి ఇంటికి కూడా పోను అన్నారు, కానీ వాటాల విషయానికి వచ్చేసరికి సగానికి సగం మాట్లాడు. మరి కాంగ్రెస్ పార్టీలో అవినీతి చేయలేను కదా, నా ఇంట్లోకి పోతలేను నేను. మా అమ్మాయి ఇచ్చిన వ్యాపారంలో అయితే ఉండాలి కదా. నేను ఉన్నా, నా సొంతంగా బిజినెస్ చేసుకొని, నా సొంతంగా నేను వ్యాపారం చేసుకొని దాపెట్టుకోవాల్సిన పైసలు ఖర్చు పెట్టుకుంటా తిరుగుతున్నా తప్ప నేను ఎక్కడ కూడా కమాయినా. ఏ మాటకు ఆ మాట. నా ముఖేష్ గౌడ్ అన్న నాకు ఆర్థిక సాయం చేసిండు, ఒక ల్యాండ్ కొనిపించిండు.
నేను ఇది కూడా కన్స్ట్రక్షన్లు ఉన్నా, నేను నా సొంతంగా బిజినెస్ ఉన్నది ఒకటి, అలా కూడా లాభం వస్తుంది నాకు. మీ గురుగారు అన్న ముఖేష్ గౌడ్ గారు తండ్రి లాంటోడు, నా తండ్రి తర్వాత తండ్రి. ఏంది మీకు ఆయనలో నచ్చిన ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? నేను 2006లో NSYలో ఉంటే పక్క కూర్చోబెట్టి రాజశేఖర రెడ్డి సార్ గాడ కూర్చుంటాడు, గీడ పెట్టి అన్నం పెడుతున్నా, ఓకే తినరా బిడ్డ అని. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికాంచే వచ్చిన, మీకు చెప్పిన వాళ్ళ కొడుకు విక్రమ్ గౌడ్ కూడా, ఆయన కూడా విక్రమన్న కూడా పక్క కూర్చోబెట్టి ఇప్పటిదాకా లంచ్ వాళ్ళ ఇంట్లో ఆ రైట్ ఉంటుంది నాకు. చనువు ఉంటుందా? నువ్వైనా కూడా రేపు వాళ్ళ ఇంట్లో అట్లే ఉంటది. కింద వాచ్మెన్ ఉంటాడా, ముఖేష్ గౌడ్ సార్ అనే ఫ్యామిలీలో వాచ్మెన్ కూడా డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టి హైదరాబాద్ లో ఏకైక కుటుంబం ఒకటే ముఖేష్ గౌడ్. అంత ఫ్రీడమ్. వాచ్మెన్ పిలిచి పెట్టేవాల్సిన అవసరం లేదు కదా, ముఖేష్ గౌడ్ కు పేరుంది. సో ఈ రోజు కూడా నేను ఆనించే వచ్చిన. గతంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉండే, తర్వాత మళ్ళా ఇప్పుడు ముఖేష్ అన్న కుటుంబం వాళ్ళ కొడుకు కూడా పక్క కూర్చోబెట్టుకుంటే నన్ను తింటుంటే మేము తినే టైంకి పోతే కూర్చోబెట్టి తినబెడతాడు. ఏ లీడర్ కూర్చోబెడతాడు? వాడు తిని మూతి గడిగి కిందికి వచ్చి పాన్ వేసుకొని పాన్ అరిగి అన్నం అరిగి బాత్రూమ్ పోయి ఛాయ్ తాగే టైంకు 4 గంటలు వెయిట్ చేయించి, ఏమయ్యా ఇట్లా వచ్చినావు, ఎంఆర్ఓ పని చేసావు, ఎంఆర్ఓ నా రేపు రాపు, రేపు మళ్ళీ 4 గంటలు కూర్చోవాలి టిఫిన్ చేసిందాక, వెళ్ళిండి నెల తిప్పుతాడు, అంత తిక్కదేంగి లంగా అని చెప్తాడు, 4 సారి ఓటేడు. ఇట్లాంటి సన్నాసులు ఉన్నారు కాబట్టి అదే ఇట్లాంటి మా వ్యక్తులు గుర్తు నీకు ఫోటో పంపిస్తారు. 2007లో నాకు మినిస్టర్ వేదిక మీద నాకు మైక్ ఇచ్చి మాట్లాడిపించిన గొప్ప వ్యక్తి ముఖేష్ గౌడ్. అభిమానం చాలు, పైసలు కాదు కావాల్సింది మనకు, ఏది కాదు, ప్రేమనే. ఈడికి వచ్చినావు, నన్ను ఇంటర్వ్యూ చేసిపోయినావు, రేపు ఈడంగా పోతుండే బ్రదర్ బాగున్నావా అని నేను మందలిస్తా. అది నా మానవత్వం. మంచి వ్యక్తులు కావాలి, మంచి ప్రేమ కావాలి. ఈ ఇంటర్వ్యూ బయటికి పోయినాక ఈ ఇంటర్వ్యూ తీసుకుపోయి సీఎం కు కూడా చూపిస్తారు, డిప్యూటీ సీఎం కు చూపిస్తారు, ఈ బిట్లు చూపిస్తారు. నేను తిట్టిరా అంటారు, నేనేం తిట్టలేదు, ఇలా నిజాలు చెప్పిన. బట్టి ఇక మీరు కటింగ్లు వేస్తారు. మీ సిగ్నేచర్ అంటే మా సీఎం సార్ అయినా మా కాంగ్రెస్ పార్టీ అయినా అవతల పార్టీ అయినా బాగా చూస్తుంది. సార్ ఇగో నిన్నే ప్రత్యేకంగా ఏం ఉండదు అలా. నేనేమంటున్నా అంటే ప్రతి కార్యకర్తకు అపాయింట్మెంట్ ఇచ్చేటోడే సీఎం. ప్రతి కార్యకర్తకు అపాయింట్మెంట్ ఇచ్చేట అంటే ఇప్పుడున్న సీఎం ఇస్తలేడు అంటారా? నేను మళ్ళా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటైన ఇచ్చిండా ఇయ్యలేదా అంటలేదు. రేవంత్ అన్న నీకు ఒక హాస్పిటల్లో అన్నా రేవంత్ అన్న అనగానే తిరిగి వచ్చి కేసీఆర్ ని చూడడానికి పోయినప్పుడు తిరిగి వచ్చి మందలు ఇచ్చాడు. ఆయన ఇయ్యకపోవడం ఏంది? ఇయ్యనందుకు కేసీఆర్ ఇంట్లో కూర్చుండు, ఇస్తుండు కాబట్టి రేవంత్ అన్న ఎన్నిసార్లు కలిసి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత? ముఖ్యమంత్రి అయినాక ఒక 4 సార్లు కలిసి. ఎందుకు? ఢిల్లీలో 2 సార్లు కలిసిన, ఇక్కడ 2 సార్లు. ఏం లేదు, జస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్. రేవంత్ అన్న టైం ఇచ్చి సమస్యలు చాలా బాగా ఇస్తాడు. ఇగో ఉన్నది చెప్పాలి, ఏదున్నా ఆయన పోతే ఫస్ట్ సమస్య వింటాడు. నాకు ఆయన తారని నచ్చింది ఏంటంటే రేవంత్ అన్న పోగానే సమస్య వింటాడు, ఇని ఇది కంపల్సరీ అంటాడు, కంపల్సరీ అంటాం, చేయాలంటాడు, చేస్తాడు. సీఎంకి ఫోన్ చేసి ఏమంటే పని చేయాలి అంటే మంచి పని అది. ఒక గరీబోలన్నా ఒక బీటెక్ సీటు మెడికల్ సీటు చదువుకురన్నా మెరిట్లోకి వచ్చారు, ఓ ఫోన్ చేయన్నా అంటే మొన్న 2 చేసిండట. అంటే నా దోస్తులు, నేను ఆన్నే ఉన్నా అంటే మంచితనం ఉంది. కాకుంటే ఈ చుట్టుపక్కల ఆజుబాజుగాళ్ళు ఉంటారు కదా, ఈ కొడుకులతోని కొన్ని డిస్టర్బ్స్ వస్తాయి, కానీ ఆయన అది కూడా రానిస్తలేడు. మంచిగానే ఉంది ఆయనది. బట్టి సార్ అయితే పాపం బాగా బిజీ అయ్యిండు. మదనకు పీసీసీ వస్తే రాష్ట్రంలో పార్టీ చాలా బాగుపడుతుంది. ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల్లో చూసుకుంటే పీసీసీ మార్పు ఉండబోతుంది, రాబోయే రోజుల్లో కేబినెట్ విస్తరణ కూడా ఉండబోతుంది అని చెప్తున్నారు. పీసీసీ ఎవరికి ఇస్తే బాగుంటుందన్న? పార్టీ కష్టపడ్డలో ఎవరికైనా అంటే మీరు ఒకరి పేరు ఫిక్స్ అయి ఉంటారు కదా, ఒక 2-3. ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అయితే ఇస్తలేరుగా. ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ వనికి ఇస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇస్తారు? బీజేపీ కిషన్ రెడ్డి తమ్మినికి ఇస్తలేరుగా, ములాఖాత్ గానికి. మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇస్తారు? పెద్దలు మదియాష్కి గారు ఉన్నారు, తర్వాత సంపత్ అన్న ఉన్నాడు. ఈ జగరెడ్డి అన్న కూడా అడవులే కొట్లాడాడు కాంగ్రెస్ పార్టీ కోసం. హరీష్ రావు మీద మస్తు కొట్లాడినాడు. తర్వాత మన ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. ఆల్రెడీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఇస్తారో లేరో కానీ మహేష్ అన్నకు కూడా ఛాయిస్ ఉన్నది. ఎక్కువ శాతం అయితే మదన్నకు ఉండొచ్చు. గౌడ్ కమ్యూనిటీలో 2 ఉన్నారు కాబట్టి మదియాష్కి మహేష్ అన్నతో పోల్స్తే సీనియారిటీ మదన్న ఉంటాడు. సో ఈయనకి ఇచ్చిన పని చేసుడే, ఆయనకి ఇచ్చిన పని చేసిన, ఎవరికి ఇచ్చిన పని చేసుడు, అల్టిమేట్ గా ఎవరికి ఇచ్చిన పని చేసుడు. పని అయితే తప్పదు మనది. ఎందుకంటే పొలంలో దిగిన ఎడ్లకు తప్పదు నాగలు దున్నుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తప్పడు పార్టీని కాపాడు. సీనన్న ఇన్ని రోజులు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు, పార్టీ కోసం అనేక రకాలుగా కష్టపడ్డారు, పైసలు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి అందరి మాట ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది ఏంటంటే గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, ఏ నాయకుడైనా కూడా గెలిచిన తర్వాత పెద్ద పెద్ద బంగ్లాలు చూస్తారు.
ఇప్పుడే లేదు కాబట్టి ఇప్పుడు సంపాదించుకోవచ్చు కదా, మీరు అధికారంలోకి ఉన్నారు, వేల కోట్లు సంపాదించుకోవచ్చు. నువ్వే చెప్పు నాకు ఒక మాట. అంటే మల్టిపుల్ అవకాశాలు ఉంటాయని మీ రాజకీయ నాయకులే మాట్లాడతారు. ఎట్లా ల్యాండ్ సెటిల్మెంట్ అని చెప్పి ల్యాండ్ సెటిల్మెంట్ లో పోతే కుటుంబాన్ని అన్యాయం చేయాలి, అది ఇష్టమేనా? ఓకే, అవతల కుటుంబాన్ని చెప్పాలి, అది మీరు చెప్పాలి. నేను నిన్నే అడుగుతున్నా. ఇప్పుడు నేను ఎదురుగా ఒక షాప్ మంచిగా నడుస్తుంది. ఇంటర్వ్యూ నేను చేస్తే బాగుంటది, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంది ఇక్కడ. నేను ఏమన్నా మిత్రమా, ఎదురుగా కిరాణా షాప్, ఐస్ క్రీమ్ షాప్ ఉంది, అవతల సైడ్ ఇంకో 2 షాపులు ఉన్నాయి. ఈయన పొట్ట మీద కొట్టినట్టు సేమ్ ఎందుకు పెట్టాలి, వేరే ఐటెం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ పోతే అవతల కుటుంబాన్ని ఒకదాన్ని అన్యాయం చేసి ఇటు సైడ్ ఇంత పైసలు తీసుకోవాలి. ఆ పాపం నాకెందుకు? నాకు అవసరం లేదు. నేనేం పెద్ద మా అయ్యేం 100 కోట్లు సంపాదించండి అని చెప్తలేను. నేను ఒక మామూలుగా ఊర్లలో అయితే రైతు ఉంటాడు, ఇక్కడనేమో ఒక సామాన్య ఒక వ్యాపారి, చిన్న వ్యాపారంలో ఉన్నాం, పాల వ్యాపారం. మా వృత్తి గొల్లలో వృత్తి, పాల గొర్రెలు బర్రెలు ఇవన్నీ మాయి. మాకు ఒక కుల వృత్తి ఉంది, దాంట్లో బతుకుతున్నాం మంచిగా. దేవుడు హ్యాపీగా ఆరోగ్యం ఇచ్చిండు, తిని మంచిగా బతికే అటు పైసలు ఇచ్చిండు, 10 మందికి సాయం చేసేయని పైసలు అయితే ఉన్నాయి. అన్యాయం చేసే అవసరం లేదు. గవర్నమెంట్లో ఉంటే ఏం చేయాలి? పైరవీలు చేయాలి. పైరవీలు ఎందుకు చేయాలి? అవినీతి పరులం కావాలి. అవినీతి పరులం ఎందుకు కావాలి? అది అలవాటు అయినాక ఏమేమో చేయాలి. అది వద్దు. ఆ పైసకి అలవాటు పడ్డానా ఇటు ఎమ్మెల్యే గారు. నేను అన్న అంబర్పేటలో 10 మంది దగ్గర మీ గురించి అడిగితే 8 మంది ఏమో మీ గురించి ఆపద అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే సాయం చేస్తాడు అని 8 మంది. ఇంకో 2 సీనన్న దాదాగిరి చేస్తాడు, గుండాయిజం చేస్తాడు, బెదిరిస్తాడు అని చెప్పి 2. మా నాయన ఎంఏ ఇంగ్లీష్ పీజీ స్టూడెంట్. నేను ఉస్మానియా. మీ నాయన మీరు కాదు కదా. నేను ఏమంటున్నా, మా నాయన తర్వాత మేము కూడా అదే ఎడ్యుకేషన్ సైడ్ పోయో, నా ఫ్రెండ్ సర్కిల్లో అందరు పిహెచ్డి స్కాలర్స్. ఓకే, నేను ఫస్టే చెప్పిన 20 ఏళ్ళు అయింది నేను పోలీస్ స్టేషన్ పోవాటి, ఏదైనా పిల్లలు తప్పు చేస్తే చేయకరా అని. ఇప్పటి వరకు నా మీద 170B పిట్టి కేసు ఉన్నా నువ్వేం చేయమంటే అది చేస్తా. సీనన్న అంబర్పేటలో కొంతమంది పైల్వాన్ అని అంటారు కదా. పైల్వాన్ అంటే ఏంది చెప్పు నాకు? పైల్వాన్ అంటే ఏంది? కుస్తీలలో పాల్గొన్నారు. దాని తప్పే ఉంది? రౌడీ అనలే కదా, నేను రౌడీ షీటర్ని కాదు. నథింగ్ బట్ అదన్నట్టే కదా. లేదు, తప్పు విషయం. తెలియనోళ్ళకి అది, తెలియనోళ్ళకి అది. పైల్వాన్ అంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్, కబడ్డీ ప్లేయర్ ఎట్లనో ఇది కూడా ఒక కుస్తీలో దంగల్ పైల్వాన్. మేమంతా ఇట్లనే ఉంటాం, మా అన్నదమ్ములం ఇట్లనే ఉంటాం. అంత ఈక్వల్ పచ్చిగా చెప్పాలంటే దురపోతులు టైప్ ఉంటారు, అంటే పైల్వాన్ తయారైన వాళ్ళు. ఇట్లా ఉంటాం. మా పర్సనాలిటీ, మా అహంకారం ఇట్లా ఉంటది, కానీ మనసు మాత్రం వెన్నా ఇక ఇలా వేరే ఉండదు. నువ్వు క్యాజువల్ గా ఎప్పుడన్నా రా, నువ్వు ఏదైనా మామూలు కెమెరా పెట్టుకుని రా, నాకు తెలియకుండా. ఈడ 10 మంది కూర్చొని తింటాం, ఎందుకంటే అందరితో సమానం కదా. దంగల్ కుస్తీ పైల్వాన్లు అంటే రౌడీ షీటర్లు కాదు. స్పోర్ట్స్ కోటాలో జాబులు వస్తాయి. మా కుటుంబంలోకి వెళ్ళి మా లడ్డుకాకైనా ఎవరైనా SBI బ్యాంకుల, స్టేట్ బ్యాంకులలో ఉద్యోగాలు చేసినాం. ఇక్కడ ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు మా కుటుంబాలలో ఉన్నాయి. మేమంతా పైల్వాన్లం, బరాబర్ పైల్వాన్లం, గర్వంగా చెప్పుకుంటాం. ఇండియా మెడల్ కొట్లాడిన వాళ్ళు ఎందుకు? మా అంజన్ కాక పైల్వానే, ముఖేష్ అన్న పైల్వానే, వీళ్ళంతా పైల్వాన్లే. పైల్వాన్ కాందాన్ అంటే ఏంది? కుస్తీ గౌరవంగా మేము దేశంలో కుస్తీ కొట్లాడొచ్చు. ఎవరైతే సన్నాసులు, రౌడీ షీటర్లు పైల్వాన్లు అని చెప్పుకుంటారు చూడు, వాళ్ళని మీరు టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఆడు పైల్వాన్ కాదాడు. ఏడ దంగాలు కొట్లాడిన ఎవరో నటరా పైల్వాన్ దంగాలకు దిగురా అని చెప్పాలి. అన్న ఇప్పుడు నేను ఒక వ్యక్తి పేరు చెప్తా, ఆ వ్యక్తి మీకు బాగా పరిచయం అయి ఉండొచ్చు, అంటే మీరు విని కూడా చాలా రోజులు అయి ఉంటుంది. కన్నెపోయిన శ్రీనివాస్ యాదవ్ అని పేరు విన్నారా ఎప్పుడన్నా? కన్నెపోయిన శ్రీనివాస్ యాదవ్ నేనే, ఎవరుంటారు? కానీ అంబర్పేట నియోజకవర్గంలో ఎవరు అడిగినా కూడా తల్లి అయితే ఊరు పేరు పెట్టుకునే మరో జన్మనిచ్చింది. కానీ మీ నియోజకవర్గంలో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అని ఎందుకు పెట్టుకున్నాను? చాలా మందికి మీ ఇంటి పేరు కూడా తెలియదు. ఊరు పేరు పెట్టుకున్నాను నేను, చాలా మందికి తెలియదు ఊరు పేరు. కన్నతల్లి నేను ఏమన్నా మిత్రమా, మీది ఒక ఊరు. ఇప్పుడు కన్నతల్లి తర్వాత ఊరినేగా ప్రేమించేది నువ్వు. నేను ఊరిని ప్రేమించిన, సొంతం పేరు పెట్టుకుంటాడు, ఇంటి పేరు వాడు స్వార్థపరుడు అని చెప్తా నేను. ఇంటి పేరు పెట్టుకున్నాడు స్వార్థపరుడు. నేను ఇంటి పేరు, నా ఇంటి పేరు నువ్వు చెప్పిందాక నాకు తెలియదు వాస్తవంగా కూడా, అంటే తెలుసు నా ఇంటి పేరు నాకు, కానీ చాలా రోజులు అయింది అనుకుంటా. అసలు ఊరికి తెలియదు నేను కన్నెపోయిన శ్రీనివాస్ యాదవ్ అని ఎవ్వరికి తెలియదు, నాకు ఒక్కనికి తప్ప, మా కుటుంబానికి తప్ప. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనేది ఏంటంటే, నన్ను ఎక్కడ పోయినా మీలాంటి వాళ్ళే ఊరు నుంచి నా డిస్టిక్లోకి వెళ్ళి వచ్చి నా ఇట్లాంటి నా రూమ్లో చదువుకొని చాలా మంది SIలు అయ్యారు, MRO, డిప్యూటీ MROలు అయ్యారు. చాలా మంది యూనివర్సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు పాపం మనోళ్ళు. అలా అంతా ఏం చేసిరు అంటే, ఎవరు అంటే సీన్ ఏ సీన్ అన్నారు అంటే అమర్పేట సీన్ అన్న అని వచ్చి. అట్లనే అమర్పేట శ్రీనివాస్ యాదవ్ పడిపోయింది. మీరు పెట్టిన పేరే, నేనేం పెట్టుకోలేదు సపరేట్ గా. తర్వాత కూడా నాకు కూడా ఇష్టమే, నా ఊరు పేరే కదా పిలిచింది. అమర్పేట శ్రీనివాస్ యాదవ్ అనగానే రౌడీ షీటరా ఈ లైన్ ఆలోచిస్తాం, ఇటు పెద్ద ఇది పెద్ద పైల్వాన్ డాను ఇవన్నీ పోతుంటాయి అన్నట్టు. అయితే నేను కూడా చాలా సందర్భాలలో
చూసిన. అయితే నేను ఏ ఐపీఎస్ కు కలెక్టర్లకు ఫోన్ చేసినా నేను అమర్పేట శ్రీనివాస్ యాదవ్ ఏఐసిసి కోఆర్డినేటర్ అని చెప్తా. ఒకటే మాట వాడు సారీ తన ఎట్లనన్నా తీసుకొని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. తర్వాత లోకల్ పిఎస్ కు పిఎస్ నుంచి ఒక్క సెకండ్లో ఫోన్ పోతుంది. ఎవడా అంటే నైస్ పర్సన్ సార్ అని చెప్తారు. అయిపోయి ప్రొఫైల్ పోతుంది పోలీసులకి ఎంతసేపు అంతే. ఇప్పటికి కూడా ఇక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు చాలా మంది వసుపోయేటోళ్ళు విలేజ్లలో. చాలా రోజుల తర్వాత తిన్నారు కానీ మీ ఇంటి పేరు ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇంటి పేరు విన్నప్పుడు మన ప్రతి గోత్రం ముందు ఇంటి పేరు ముందు అవి వస్తుంటాయి, గర్వపడతా. కానీ ఊరు పేరు పెట్టుకున్నందుకు బాగా గౌరవంగా ఉంటుంది నాకు. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఎన్ఎఫ్, అంబర్పేట కాన్స్టిట్యున్సీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్, రెండు మ్యాచింగ్. ఎప్పటికైనా రాసి పెట్టుందేమో అంబర్పేటలో. నేను లీడర్ అయితే ఏ రోజు కూడా అనుకోలేదు కాదు అసలు. ఇటు సైడ్ కూడా నేనే స్టూడెంట్ డేస్లో అనుకుంటానే పార్టీలు గిట్టీలు మనకి ఎందుకు రాబాయి. మా కృష్ణ యాదవ్ అన్న ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలు అయితే మా పెద్దన్న తిరిగేటోడు అన్నమాట. రాజకీయాలు గీయకాయలు మనకి ఎందుకులే అనుకుంటుంది. కానీ అన్న కారణాల వల్ల అన్యాయం కేసులు ఒత్తిళ్ల వల్ల నేను లీడర్ కావాల్సి వచ్చింది. దోస్తులను తీసుకొని ఒక పిఎస్లో వేసి కొడుతుంటారు హ్యాబిట్స్లో కొడుతుంటే. ఎందుకంటే అవతల ఉన్నోళ్ళు పైసలు ఉన్నోళ్ళు మార్వాడీస్ నా దోస్తులు అంతా ఇక్కడ అమర్పేట వాళ్ళు ఉంటే ఎందుకంటే అక్కడ లీడర్ల పైసల సపోర్ట్ ఉంది అంటే దీని అంత చూద్దాంలే అని అప్పుడు స్టూడెంట్ లీడర్ అవుతాను. అట్లా ఇది అలవాటు అయిపోయింది అంతే. రైట్ అన్న, మీరు యాదవుల్లో పుట్టినప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల యాదవులలో పుట్టలే, నేను బహుజనవాదిగా పుట్టిన. అదే మీరు పుట్టింది యాదవ్లో అయినప్పటికీ బహుజనులు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీలు వీళ్ళంతగా కూడా ఎక్కువ మిమ్మల్ని ఇష్టపడతా ఉంటారు. ఎందుకు మీకంటే వాళ్ళంతా ప్రత్యేకత? మనిషిలాగా బతుకున్నా, మనసు లెక్క ముంచుకొని ఉంటుంది. అంటే కుల వ్యవస్థ ఇప్పటికీ ఉందని అంటారు కదా మన తెలంగాణలో కావచ్చు భారతదేశంలో కావచ్చు. బచ్చాడు అది మీ దగ్గర ఎందుకు? రెడ్లలో కుల ఫీలింగ్ ఉంది, మా యాదవులలో కుల ఫీలింగ్ ఉంది. ప్రతి లీడర్ వెనుక వాళ్ళ కులపోలు ఒక 10-20 మంది ఉంటారు. కుల వ్యవస్థ ఏం చావాలే. ఇంకా ఈ రాజకీయాలలో ఎక్కువ అయింది. ఏందన్నా మీకు ఎస్సీ ఎస్టీలో నచ్చే ప్రత్యేకత? ఎస్టీలు బాగా నాకు లిఫ్ట్ ఇచ్చినారు. ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బాగా లిఫ్ట్ ఇచ్చినారు. బీసీలు కూడా చాలా మంది ఇచ్చారు. నాకు వెన్నంటే నిలబడ్డ వ్యక్తులు బహుజనులంతా రెడ్లు కూడా ఉన్నారు. నా దోస్తులు క్లాస్మేట్స్ వీళ్ళంతా రెడ్ల కూడా చాలా మంది ఉన్నారు. అన్ని కులాలలో ఉన్నారు. నన్ను కాపాడిన వ్యక్తులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలలో అన్ని కులాలు. ఈ రోజు నేను ఎదిగినంగా వచ్చింది నా యాదవ కులం. నా తానికి నేను ఎదిగినంగా వచ్చింది నా కులం. ఎదవ ముందుకు వీళ్ళు కూడా అపోజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు, కులం మొత్తం కాదు. అందుకనే నేను నా కులపులో ఎవరిని నా ఎమ్మడి సరే వాళ్ళు వస్తాంటే వద్దానను పోతంటే వద్దానను కాకుంటే ఏంటంటే నా ఎమ్మడి ఉండేది పొద్దున్న లేస్తే నా ఎమ్మటి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉంటారు, యాదవులు కూడా ఉంటారు. కాకుండా లేదన్న వస్తే రాజకీయాలలో ఇన్నేళ్ల నుంచి ఉన్నామని మీరు మొదటి నుంచి అంటున్నారు కన్నా ఎప్పుడు కూడా ఒక్క సందర్భంలో కూడా ఎందుకు ఈ రాజకీయాలు నాకు అవసరమా అని చెప్పి లేదంటే అవసరమా మనకి ఇవన్నీ కూడా అని చెప్పి అనిపించే సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయని అనుకుంటాం. బాధ ఉంటది. ఎండల కాళ్ళు దేవింది గుట్టెక్కుతాం, చెప్పులు వేసుకుంటే ఎక్కాలే, వేసుకోకుంటే ఎక్కాలే, కాళ్ళు కాలుతాయని తెలుసు, బర్గ్ అవుతుందని తెలుసు, మధ్యలో దూపు అవుతుందని తెలుసు, అలసట వస్తుందని తెలుసు. అయినా గమ్యాన్ని చేరుకోవాలని ఒక టార్గెట్ ఉంటుంది చూడు, అదే లక్ష్యం. ఇప్పటివరకు ఎన్ని ఇబ్బందులను అధిగమించారు మీరు అని అంటే? చెడు ఇబ్బందులు 2009లో చాలా మంది నన్ను లోపలేపించారు. పోలీసులు పాపం గొప్పోళ్ళు అనుకుంటా, వాళ్ళంత పోలీసుల వల్లనే నేను లీడర్ని అయినా. అసలైన సర్వే చేసి అప్పుడున్న పోలీస్ వ్యవస్థ వేరు, నిజాయితీకి పనిచేసారు. 2009లో 2004లో మా ఇంట్లో పెద్ద గొడవల ఎన్ఎస్వైలో గాంధీ భవన్లో లొల్లి అయితే, మళ్ళీ యూత్ కాంగ్రెస్లో లొల్లి అయితే మా ఇంటికాడికి వచ్చి పోలీసు వాళ్ళు నిలవాడు ఈ అన్ని రాజకీయాలు ఎందుకంటే నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవడం అక్కడి నుంచే. సో అప్పుడు నన్ను ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు కాపాడింది. తర్వాత కొన్ని కేసులలో నేను 10 ఏళ్ళు ఒక లీడర్ ఎమ్మటి తిరిగి డీజేలు పెట్టుకొని ఒక ఎంపీని గెలిపిస్తే ఆయన నన్ను చెంచల్గూడ జైలుకు కూడా పంపించిండు ఒక టర్ముల. అక్కడ కూడా జైలర్ నన్ను బాగా ప్రేమించి బయటకు వచ్చినాక ఆ కేసు ఛార్జ్షీట్ల పోలీసు వాళ్ళు పిల్లగాడు న్యాయమే చేసిండు అన్యాయం చేయాలని కొట్టేసిరు పాపం. ఏది లోక్ అదాలత్లు వేసి కొట్టేసారు. అప్పుడు ఎస్పీ సుధాకర్ సార్ ఏమో ఎస్పీ అన్న ఏసీపీ. సో వాళ్ళకు కూడా చెప్పిన సీన్ ఏదన్నా డబ్బు నువ్వు అడిగినట్టే పెద్ద మనుషులు ఏదైనా డబ్బులు సంపాదించు బాగా అంటే లేదు సార్ నేను అన్యాయం చేయదలుచుకున్నాను. ఇప్పటి కూడా పోయే సీఐ చెప్తాడు, ఏసీపీ కూడా ఇక్కడ మామూలు సార్లు ఇంకా ఒక్క లీడర్ అయినా ఏ కాంట్రవర్సీ లేకుండా ఉంటుందని చెప్తా. అంటే నేను చెప్పడం కాదు, మీరు పోయి కూర్చోవాలాడ. ఎందుకు కూర్చోవాలంటే మా నాయన ఒకటే చెప్తాడు, సాయంత్రం ఈ చేయితో తింటాం కదా, ఎన్ని తప్పులు చేసినాం అనేది తెలుసుకొని తినమని చెప్తాడు. మన అన్నం మనం తిన్నా, మా నాన్నని ఫాలో అయినా మా నాయనమ్మని ఫాలో అయినా తప్పితే. తర్వాత నాకు ఇష్టమైన కొంతమంది లీడర్లు ఉన్నారు. ఢిల్లీలో వచ్చేసి కేంద్రంలో కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్, కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ మేడం,
మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరికీ నేను ఇష్టపడతా. వాళ్ళందరూ నన్ను సునీల్ కనుగోలుకి అయితే ఇంకా రుణపడి ఉన్నా, నా కోసం బాగా అది చేసిండు. రెండోది ఇక్కడ కూడా అందరు నాకేం శత్రువులు కాదు, మిత్రువులు కాదు. ఈడేంది కింద ఏళ్ళు సపోర్ట్ లేకుంటే ఎదిగిండు, నేను ఒకసారి తొక్కుదామని అనుకున్నారేమో. ఏం తొక్కలేదు, నేనే గెలిచినానే ఫీల్ అవుతా. ఓకే నన్ను సస్పెండ్ చేయాలని కొంతమందికి ఉంటుంది. అది ఎందుకు, వాళ్ళ పర్సనల్ శత్రువు కాదు అది. నేను ఎదగలేదన్న బాధ వాళ్ళది. వాళ్ళు ఎదగలేక నన్ను దొక్కాలని అనుకుంటారు. నేనేమనుకుంటా అంటే ఇప్పుడు మా వెంకట్ ఉండు, నేను గెలిచిన ఫీలింగ్ లేను 100%. నేనే ఎమ్మెల్యే అనుకుంటా నేను. ఎందుకంటే అంబర్పేటకి వెంకటేష్ గారు కాదా ఎమ్మెల్యే? నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్యే తననే. నా కాంగ్రెస్ పార్టీలో నేనే అనుకుంటా. ఎందుకు అనుకుంటా అంటే నాకు పార్టీ ఎప్పుడైనా న్యాయమే చేసింది. ఇక్కడ ఉన్న పెద్దలు ఏ రోజు ఒక మాట అనలే, హ్యాపీ, ఒకసారి ఆపిరు అంతే. ఇప్పుడు మా వెంకట్ వచ్చింది, ఎమ్మెల్సీ అయ్యిండు, హ్యాపీ, చిన్న ఏజ్లో అయ్యిండు. మేము కొన్నేళ్ల ముందు నుంచి కొట్లాడినాం, మేము కాలేదు, మేము దానికి ఈర్షపడాలనా? పడవద్దు కదా. తర్వాత చైర్మన్లు అయ్యారు నా దోస్తులంతా, బెల్లయ్య నాయక పెట్టుకో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బెల్లన్న కట్టుకో, ఇలా అందరూ అయ్యారు. నాకు కూడా యాదవ్ కార్పొరేషన్ అది అంటే నమస్తే పెట్టినాం, వద్దనుకున్నాం. యాదవ్ కార్పొరేషన్ 100కి 100% నాకు వద్దు. నేను ఇట్నే ఉంటా, నాకేం పార్టీ కొడతలేదు, తిడతలేదు. పార్టీకి జెండాకు సేవ చేస్తా, జెండా నాకు సేవ చేస్తా. కార్పొరేషన్ వస్తే ప్రజలకు సేవ చేయడానికి ఇంకా అవకాశాలు వస్తాయేమో. దానికి ప్రత్యేక, ఇప్పుడు నా ఎమ్మడ 100 మంది ఉంటారు, నేను ఒక డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అయినా, ఆ ఫండింగ్లో వీడు అంటాడు, వీని చుట్టమంటాడు, ఆన్ చుట్టమంటాడు, బిల్లులు పెట్టాడు, ఈ తలకాయ నొప్పు కంటే ఏం తీసుకోకుంటుండే బెస్ట్. ఒకవేళ ఇస్తానాలు ఏం అంటలేరు, నేను అడుక్కునే పరిస్థితిలో కూడా లేను. నాకు ఇస్తే ఎమ్మెల్యే నెక్స్ట్, లేకుంటే మళ్ళీ ఇదే పని చేసుకొని కూర్చుంటా. ఓకే రైట్ సీనన్న, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంతమంది ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారు. మీకు విలువైనంత సమయాన్ని ప్రజలకు కేటాయిస్తున్నారు అని అంటే మీకు ఇంట్లో సపోర్ట్ ఎట్లుంటుందన్న? వదినమ్మ కానీ పిల్లలు కానీ ఎట్లా ఉంటుంది? వాళ్ళ గురించి ఏం చెప్తారు? మా భార్య దేవత. ఓకే, మా భార్య వాళ్ళ అమ్మ ఇంకా దేవత. మీ అత్తమ్మ ఇప్పుడు బేసిక్గా ఈ పంచాయతీలు అన్నీ ఏదైనా బిజినెస్ చేసుకొని ఉండమని అని చెప్పేసి బిడ్డలకు నేర్పిస్తారు ప్రతి. నా భార్య వాళ్ళ అమ్మ దేవత. మా అత్తమ్మ పేరు బాలమణి. మా మరదలు, మా బొమ్మడిది, మా అమ్మని నేను ఏ రకంగా చూసుకుంటానో మా అత్తమ్మని కూడా అదే రకంగా చూసుకుంటాను. నా భార్య ఈ రోజు అంటే బిఫోరు నా భార్య నన్ను ఇష్టపడి చేసుకో, అంటే సేమే చుట్టాలమే, 20 years నుంచి నేనేందో తెలుసు. నేను మ్యారేజ్ బిఫోర్ చెప్పినా ఇప్పుడు అదే చెప్తా. నేను నీకు ఏం సంపాదించి అని. నా భార్య PhD కంప్లీట్, PG PhD కంప్లీట్. నేను నీకు ఏమి ఇయ్యను, నా మీద ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నా పిల్లలకు మంచి గౌరవం సమాజంలో ఇస్తా తప్ప నా పిల్లలకు ఇస్తా అంటే నా భార్య నన్ను అర్థం చేసుకుంది కాబట్టి ఈడ నీతో ఇంటర్వ్యూలో కూర్చున్నా. నా భార్య ఇంట్లో ఒక ఆడది మంచిగా లేదనుకో, మనం ఏం బీకి కూడా వేస్ట్ అయ్యి. ఆమె మంచిగా ఉంది, నన్ను అర్థం చేసుకుంది, నా భార్య అనే వ్యక్తి ఉన్నది కాబట్టికనే నేను ఇలా రాజకీయాలలో ఇంత చులుగ్గా ఇంత పెద్దతో నేను పెట్టుకొని గెలిచి వస్తున్నా. సో ఇవాళ మీకు నచ్చే మంచి క్వాలిటీస్ ఏంటంటే నిన్న అది మంచి. నా భార్య దేవత, బాగా ఎంకరేజ్ చేస్తుందా? బయటికి వెళ్ళండి అది అని చెప్పి ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి. ఏది చేసినా ఏమనదు. ఒక్కటి ఆమెకు తెలిసింది ఏంటంటే నేను తప్పు చేయను. ఆయనకి ఏం తెలియదు. ఒక మాట ఏమన్నదంటే, అవునే అందరు భార్యలు ఏమన్నా చెప్తారు కాబట్టి నేను బేటా అంట. నా భార్య ఏంటంటే ఆమె పేరు కాంతం అంట, సూర్యకాంతం ఉంది కదా, ఆమె పేరు పెట్టుకున్నానంట. సూర్యకాంతం పేరు పెట్టుకుంటే అన్నది అన్నట్టు ఒకరోజు. ఏమే అందరు అంటారంటే, నీకు కరెక్ట్ ఎదిగే టైంలో మీ నాయన చచ్చిపోయాడు, మళ్ళీ కొద్దిగా తెలివి వచ్చి అన్ని ముందర పోయేటప్పుడు నీకు ఇష్టమైన నాయనమ్మ చచ్చిపోయింది. వీళ్ళిద్దరు ప్రేమ నేను ఇస్తా నీకు, వీళ్ళిద్దరు నీకు ఏదైనా అడ్డు చెప్తారా అని అడిగింది. నాయనమ్మ ఏ రోజు నాకు అడ్డు చెప్పలేదు, మా నాయన ఏ రోజు నన్ను చెడుగా చూడలేదు. వీళ్ళిద్దరు ప్రేమ మించింది ఏదన్నా ఉంటుందా? అమ్మ నాయనమ్మ, వీళ్ళ ఇద్దరు ప్రేమ, అమ్మ బతికే ఉంది, వీళ్ళిద్దరు ప్రేమ ఇస్తా నేను అన్నాగా. ఆమె ఏమంటా, నేను నువ్వు చెడు చెయ్యవు, తప్పు చేయవు, 4 రూపాయలు ఖర్చు పెడతావు తప్ప 4 తాను సంపాదించు. ఇక నేను చెప్పే అవసరం లేదు. ఎప్పటికైనా సీనన్న వాళ్ళ వైఫ్, సీనన్న వాళ్ళ పిల్లలు, అమ్మ ఇట్లా పోతుందంటే బైక్ వేసుకొని అమ్మ వదినమ్మ నేను దింపుతుంది అని చాలా మంది పిల్లలు దింపుతారు అంటారు, నాకు కూడా చెప్తారు. ఆ గౌరవం నేను సంపాదించుకుంటా. చాలా మంది కొంతమంది ఎగితాల కోసం శ్రీనివాస్ యాదవ్ ఇల్లు ఆడ గిడ కిరాయికుంటారు అంటారు. తప్పే ఉంది? 4 ముంచి 4 అత్తెలు చేపించి 4 మందిని మోసం చేసి పెద్ద బంగ్లా కడితే మంచివాడా? ఉన్నాయి, కార్లు ఉన్నాయి, నాకు కూడా 2-3 ఉన్నాయి. కానీ లోకల్లో బైక్ మీదనే తిరుగుతా, సేమ్ నెంబర్తో ఉంటాయి. అవతలోడు ఏ స్థాయిలో ఉంటాడో దాన్ని డబల్ ఉండగలుగుతా, అది ఉన్నది నా దగ్గర. నా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే, నా ఫ్రెండ్స్ నా ఎమ్మడి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు, నా టీము, వాళ్ళకు కూడా మొక్కాలి.
ఓకే వాళ్ళకు కూడా పొద్దున్న లేచి నేను చేయవలసిందంటే వాళ్ళ ఫోటోలకు నేను మొక్కాలి. ఓకే అన్నం తినకుండా నిద్రపోకుండా 7 గంటలకి నైట్ బయలుదేరుతారు పిల్లలు, తమ్ముళ్ళు, కాక, బాబాయ్ వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ అంబర్పేటలో ఒక 100 మంది ఉంటారు, పేర్లు అన్నీ చెప్పలేను కానీ వాళ్ళంటే ఆది రాత్రి 15-20 ఏళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా రూపాయి లేకుండా నేను 29 తారీఖు మీటింగ్ ర్యాలీ తీస్తున్నా, నీకు కూడా చెప్తా. సో ఆ రోజు చూడురి ఒక 2000 మంది, ఈ రోజులలో 2-3 వేల మంది రూపాయి లేకుండా వస్తారా? జమ చేయడం అంటే చాలా కష్టం. నా కోసం వస్తారు. వాళ్ళకు నేను మెచ్చుకోవాల్సింది. సీనన్న ఏఎస్వై టీం వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నేనెట్లనో ఇష్టము, వాళ్ళు ఏఎస్వై ఇష్టం. కేవలం మీరంటేనే ఇష్టం. నేనే మీరు ఏ పార్టీలో వెళ్ళినా మీ దగ్గరికి పార్టీలు వెళ్ళను, పార్టీ ఉన్నా లేకున్నా వాళ్ళకి ఇష్టం. పార్టీ కాదు, ఇక్కడ ఏఎస్వై బ్రాండ్ ఉంటుంది. నేను కాంగ్రెస్ పార్టీ, నా శిష్యులు నా తమ్ముళ్ళు ఎల్లుంటే ఏముంటుంది కానీ సీనన్న అంతే. అటువంటి అంతమంది యువకులకు మీరు రాబోయే రోజుల్లో ఏం హోప్, ఏం నమ్మకం కల్పిస్తారన్న? అంటే నేను జీవితంలో మీకు ఏదన్నా రాజకీయ అవకాశాలు వస్తే 100% వాళ్ళందరికీ లైఫ్లు ఇస్తా. ఓకే, రాజకీయ అవకాశాలు రాలేదు, మా నాయన కొన్నది రామోజీ ఫిలిం సిటీ కాడ కొద్దిగా ల్యాండ్ ఉంది, మనిషికి ఒక 50-100 గజాలు ఇచ్చి థ్యాంక్స్ తమ్మి అని చెప్పేసి అప్ చేస్తాను. ఓకే, రాజకీయంలో సక్సెస్ అవుతా. అయిన రోజు నా 2-2.5 లక్షల జీతం వస్తుంది కదా, ఆ పైసలు పెట్టి ఏదైనా ఒక ఫ్లాట్ కొనిస్తాను సంవత్సరంలో ఇద్దరికి. లేదు ఏదైనా బిజినెస్ చేస్తా, ఇట్లాగో ఎమ్మెల్యే అయినామంటే ఏదో మంచి ప్రాజెక్ట్ వస్తే చేస్తా, అప్పుడు నా చేతుల పని కాబట్టి వాళ్ళకి ఏమని ఇస్తాం. లేకుండా మనిషికి ఈ గల్లీల సిమెంట్ రోడ్ అదో ఏదో తీసుకోర్రా అని చెప్పి పంపిస్తా, వాళ్ళు సంపాదించుకుంటారు. తప్పితే వాళ్ళు కూడా తాగరు, డ్రింక్ తాగరు. నా ఎమ్మడి ఉండే ఏ బ్యాచ్ కూడా డ్రింక్ తాగదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఏది ఉండదు. పొద్దున్న లేవాలి, కాలేజ్ ఫీజులకు ఒక డిపార్ట్మెంట్ పోతుంది, డిపార్ట్మెంట్ అంటే మా సెక్షన్స్, స్కూల్ ఫీజులకు పోతుంది, హాస్పిటల్కి ఒక బ్యాచ్ ఉంటుంది, ఇవన్నీ ఒక్కొక్క డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఠాగూర్ సినిమాలో చిరంజీవి లెక్క అంత టీం ని పెట్టుకున్నారు. ఠాగూర్ మొన్ననే వచ్చింది, అంత ముందు నుంచే ఉంది కదా మరి. ఠాగూర్ ఎప్పుడు 2008-2009 వచ్చిందని, మరి అంత ముందు నుంచే ఉంది కదా వ్యవస్థ, 2002 నుంచి కదా. డ్రింక్ నాకు భయపడుతు లేదు, నేను డ్రింక్ తాగుపియను, తాగను, కానీ అన్నం మాత్రం బ్రహ్మాండంగా తినిపిస్తాను. రైట్ సీన్ అన్న, ఇన్నేళ్లుగా మీ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు, ఎన్నో ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారి రాజకీయ అంతిమ లక్ష్యం ఏంది తన జీవితంలో అంటే ఏం చెప్తాడు? సృష్టి నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు, పాలకులు ఎట్లాగో నిర్ణయించలేరు. ఎందుకంటే నాకున్న మొండితనానికి వాళ్ళ మాట నేను వినను కాబట్టి మాక్సిమం ఆపుదామన్నట్టే ఆలోచిస్తారు. ఒకడు పోతే ఒకడు వస్తాడు, ఓ 4 కార్లు వేసుకొని వస్తారు. ఈ రోజున్న యువతకు 4 కార్లు కాదు, 4 పనులు చేసేటోని గుర్తించుకోరు. వాడు నడుచుకుంటా చినిగిపోయిన బట్టలతో వచ్చినా కూడా నీ కుటుంబానికి ఏదైనా మంచి చేసిండా అని చూసుకోరు. కానీ 4 కార్లు VIP కార్లు వచ్చి డోర్లు తీయంగానే సెల్ఫీలు తీసి వాడిని హైలైట్ చేసి సోషల్ మీడియాలలో హైలైట్ అయిన వాళ్ళను ఫోటోలు ఫేస్బుక్లలో పెట్టుకోకూరి. నువ్వు నమ్మిన నీ అమ్మ నాయన, నీ జన్మనిచ్చిన వాళ్ళు, నువ్వు నమ్మే నీ దైవాన్ని, నీ చదువు చెప్పిన గురువుని, నీ కుటుంబాన్ని నువ్వు స్టేటస్లో పెట్టుకుంటావా, గుండెలో పెట్టుకుంటావా, వీళ్ళే ముఖ్యం. నీ ఫ్రెండ్స్ నీకు లిఫ్ట్ ఇచ్చిన బిజినెస్ తప్ప ఏ నాయకుడు ఏం చేయడు. 700 కోట్లు పెడుతుండంటే 200 కోట్లు సంపాదించాలి తప్ప ఇలా నమ్ముకొని వేస్ట్గా దండుగా. మీకు మీరే స్వచ్ఛందంగా చరిత్ర తెలుసుకోండి, ప్రజాస్వామ్యంలో మీ పాత్ర ఏందో తెలుపుకోండి. అంతిమంగా మీ జీవితంలో వ్యక్తిగతంగా ఇంకేమైనా ఉందా అన్న, నేను చనిపోయేంత వరకు ఈ కార్యం చేయాలి, లేదంటే ఈ పనులు చేసిపోవాలనేది అంతిమంగా? గెలిస్తే మాత్రం హాస్పిటల్ కట్టియాలి ఒకటి అంబర్పేట నియోజకవర్గంలో. రెండోది ఏంటంటే KG to PG కాలేజ్ స్కూళ్ళు కట్టియాలి. మూడోది ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టియాలి నా నియోజకవర్గంలో. నా సాధ్యమైనంత వరకు అంబర్పేట నియోజకవర్గంలో ఏ మనిషికి కూడా రోగం వస్తే పైసలు లేవని బాధతో చచ్చిపోకుండా నేనున్నా అనే ధైర్యంతోనే బతకాలని. రైట్ అన్న, ఇన్నేళ్లుగా రాజకీయాల్లో మిమ్మల్ని ఆదరిస్తున్న మీ అంబర్పేట ప్రజలకు మా ఛానల్ తరపున ఒక మంచి సందేశం ఇవ్వాలి శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏం చెప్తారు వాళ్ళకు? మంచి నాయకుడిని ఎన్నుకోరి, నేననేది కాదు, మంచి నాయకుడిని ఎన్నుకోరి ప్రజల మధ్యలో ఉండే ఒక ఆలోచన విధానాలు, ప్రజల కోసమే బాగుపడే, నిరంతరం 24 గంటలలో ఒక 8 గంటలు వదిలేసి 16 గంటలు మీకోసం సేవ చేసి నీ కొడుకు, బిడ్డకు, కూతురుకు చదువులు, వైద్యం, ఆపరేషన్లు, మీకు చదువులకు సంబంధించింది, ఉద్యోగాలకు, ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించిన నీ అక్క చెల్లెళ్ళకు, మీ యొక్క కూతుర్లకు, మీ అన్నదమ్ముల పిల్లలకు మంచి చేసే, సేవకుని చేసే నాయకుని ఎన్నుకొని మీరు అతనితో సేవకు చేయించుకొని మీరు వాళ్ళ లాంటి వాళ్ళకు ఓట్లు వేయండి తప్ప
ఎవరిని అన్యాయమైన 4-5 షోప్ టాప్ గాళ్ళని తీసుకొచ్చి లంగాల్ని తీసుకొచ్చి భూ కబ్జాదారిని తీసుకొచ్చి అటెంప్ట్ మర్డర్ కేసులు మర్డర్లు చేసిన తీసుకొచ్చి ఈడ నియోజకవర్గాలలో ఇదని కాదు, నాట్ ఓన్లీ అంబర్పేట, తెలంగాణ మొత్తంలో భారతదేశంలో ఎక్కడ ఉన్న తెలుగు ప్రజలు మీరు సరైనవని వెన్నుకోండి. మంచి మంచి మహనీయులు ఉన్నారు, అలా చరిత్ర తెలుసుకోండి. దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేస్తూ మీరు బాగుపడాలని చెప్తూ నేను మీ శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట. రైట్ అన్న, ఏదేమైనా రాబోయే రోజుల్లో అంబర్పేట ప్రజలు శ్రీనివాస్ యాదవ్ గారిని స్థానిక ఎమ్మెల్యేగా చూడబోతున్నారా? ఆ కళ నెరవేరబోతుందా రాబోయే రోజుల్లో? అంటే వాళ్ళ చేతులలో ఉంది అది, మన ప్రయత్నం మనది. అవుతారా? అవకాశం వస్తే ఎమ్మెల్యే అవుతారా అంబర్పేట నుంచి? ఎవడు రాసి పెట్టుకోలే, అంతకైనా 10 స్థాయికి పోవచ్చు, అవును, ఇంకా 10 స్థాయికి కూడా పోవచ్చు. అది నిర్ణయం మన చేతిలో లేదు, రాసిన రాతలు ఉంటుంది, అవును, చేసిన చేతలలో. రైట్ సీనన్న, మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా మీరు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో అత్యంతంగా రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఇంత విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.